వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణలో బెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్గా ప్రజెంట్ హర్షిత్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ అవుతుంది. అలానే మంచి మొబైల్ యాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హర్షిత్ ఇన్స్టిట్యూట్, దీంట్లో ఫ్రీగా అన్నీ ఉన్నాయి, చూసుకోండి. విసర్జన వ్యవస్థ గురించి తెలుసుకునేటప్పుడు విసర్జన అనే కాన్సెప్ట్ తెలుసుకోవాలండి. విసర్జన అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. విసర్జన అంటే ఏంటంటే జీవక్రియల ఫలితంగా ఏర్పడిన వ్యర్థ పదార్థాలు మరియు ఇతర వ్యర్థ పదార్థాలని బయటకు పంపించడాన్ని విసర్జన అని అంటాం. జీవక్రియల ఫలితంగా ఏర్పడిన వ్యర్థ పదార్థాలు ఏంటి? అసలు కార్బోహైడ్రేట్లు, మనం తీసుకునే ఆహార పదార్థాలు ఏముంటాయి? కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాట్స్. వీటి యొక్క జీవక్రియల ఫలితంగా కొన్ని వ్యర్థ పదార్థాలు అనేవి ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్స్ తీసుకున్నాం అనుకోండి. వీటి యొక్క జీవక్రియల ఫలితంగా ఏం ఏర్పడుతుందంటే కార్బన్ డైఆక్సైడ్, నీరు ఏర్పడుతుందండి. కార్బోహైడ్రేటు మరియు ఏం తీసుకోవాలి? ఫ్యాట్ యొక్క జీవక్రియల వల్ల ఏం ఏర్పడుతుందండి? కార్బన్ డైఆక్సైడ్, నీరు. మరి ప్రోటీన్ల జీవక్రియల ఫలితంగా వ్యర్థ పదార్థాలు ఏర్పడతాయి. ఈ ప్రోటీన్ల జీవక్రియల ఫలితంగా ఏర్పడే వ్యర్థ పదార్థాలు 3 రకాలండి. ఆ వ్యర్థ పదార్థాలని విసర్జించడాన్ని, వ్యర్థ పదార్థాలని బయటకు పంపించడాన్ని ఏమంటారంటే విసర్జన అని అంటాం. మరి విసర్జక వ్యవస్థ గురించి అధ్యయనాన్ని ఏమంటారంటే యూరాలజీ అని అంటాం. యూరాలజీ. ఓకేనండి. విసర్జక వ్యవస్థ గురించి అధ్యయనాన్ని ఏమంటారండి? యూరాలజీ. ఓకే, రైట్. నెక్స్ట్, ఈ విసర్జక పదార్థాలు అంటే ప్రోటీన్ల జీవక్రియల ఫలితంగా ఏర్పడే విసర్జక పదార్థాలు 3 రకాలని చెప్పాం కదండి. ఒకటి ఏంటంటే అమోనియాని విసర్జిస్తాయి ఆ జీవులని అమోనోటెలిక్ జీవులు అని అంటామండి. అమోనోటెలిక్ జీవులు. అది యూరియాని విసర్జిస్తే ఆ జీవుల్ని యూరియోటెలిక్ జీవులు అని అంటాం. అలాగే యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తే ఆ జీవుల్ని యూరికోటెలిక్ జీవులు అంటాం. యూరికోటెలిక్ జీవులు అని అంటాం. ఓకేనండి. అమోనోటెలిజం, యూరియోటెలిజం, యూరికోటెలిజం. అమోనియాను విసర్జించే జీవుల్ని అమోనోటెలిక్ జీవులు అని అంటాం. యూరియాను విసర్జించే జీవుల్ని యూరియోటెలిక్ జీవులు అని అంటాం. దాన్ని యూరియోటెలిజం అంటాం. అలాగే యూరిక్ ఆమ్లాన్ని విసర్జించే జీవుల్ని యూరికోటెలిక్ జీవులు అని అంటాం. ఆ పరిస్థితిని ఏమంటాం అంటే యూరికోటెలిజం. జలచర జీవులు ఎక్కువగా ఏ విష పదార్థాన్ని విసర్జిస్తాయంటే అమోనియాని విసర్జిస్తాయి. ఈ మూడిట్లో తీసుకుంటే అత్యంత విషపూరితమైన పదార్థం ఏదనంటే అమోనియా అండి. అమోనియా ఈ క్రింది వాళ్ళలో అత్యంత విష పదార్థము ఏది అన్నప్పుడు అమోనియా. ఆప్షన్ ఏ అమోనియా, ఆప్షన్ బి యూరిక్ ఆమ్లం, ఆప్షన్ సి యూరియా, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఏది అవుతుందండి? అమోనియా అత్యంత విషపూరితమైన విష పదార్థం. మరి ఈ అమోనియా అనేది ఎలా ఏర్పడుతుందంటే ఎమైనో ఆమ్లాల డీఎమైనేషన్ అనే ప్రక్రియ ద్వారా ఈ అమోనియా అనేది ఏర్పడుతుంది. మరి జలచర జీవుల్లో తీసుకుంటే ప్రధానంగా అస్థి చేపల యొక్క విసర్జక పదార్థం ఏదనంటే అమోనియా. ఈ అస్థి చేపలలో గిల్స్ ఉంటాయి. ఆ మొప్పల యొక్క ఉపకళాకణాలు ఎపిథీలియల్ సెల్స్, ఈ ఉపకళాకణాల ద్వారా అమోనియా అనేది అయాన్ రూపంలో బయటకు పోతుంది. అలాగే నిమ్న అకశేరుకాలు తీసుకున్నాం అనుకోండి. నిమ్న అకశేరుకాలు తీసుకుంటే ఈ నిమ్న అకశేరుకాల ద్వారా అమోనియా అనేది ఏ రూపంలో బయటకు పోతుందంటే శరీర ఉపరితలం ద్వారా బయటపోతుంది, సర్ఫేస్ ద్వారా బయటపోతుంది. బాడీ సర్ఫేస్, శరీర ఉపరితలము ద్వారా అమోనియా అనేది ఎందులో పోతుందండి? నిమ్న అకశేరుకాల్లో. అదే అస్యాపుల్లో తీసుకుంటే మొప్ప యొక్క ఉపకళాకణాల ద్వారా అమోనియా అనేది అయాన్ రూపంలో బయటపోతుంది. నెక్స్ట్ విష పదార్థం ఏంటి? నెక్స్ట్ ఏంటంటే యూరియోటెలిక్ జీవులు అనేవి ఏం విడుదల చేస్తాయి అంటే యూరియాని విడుదల చేస్తాయి.
ఓకే, యూరియాని విడుదల చేసే యూరియాని విసర్జ పదార్థం కలిగి ఉండే వాటిని యూరియోటెలిక్ జీవులు అని అంటాం. ఓకే, క్షీరదాలు యూరియాని విసర్జిస్తాయని మనకు తెలుసు. అయితే ఇది మానవుడు తీసుకుందాం. మానవుడి యొక్క కాలేయంలో యూరియా అనేది ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుందంటే కార్బన్ డైఆక్సైడ్తో పాటు అమోనియా కలిసి, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ అమోనియా కలిసి ఏమి ఏర్పరుస్తుందంటే యూరియాని ఏర్పరుస్తుంది. ఏ ప్రక్రియ ద్వారా అంటే ఆర్నిథిన్ వలయంలో, అంటే కాలేయంలో ఆర్నిథిన్ వలయం జరుగుతుంది. ఈ ఆర్నిథిన్ వలయం అనే ప్రక్రియ ద్వారా ఏం ఉత్పత్తి అవుతుందండి? యూరియా ఉత్పత్తి అవుతుందండి. ఏమేమి కలపాలి? కార్బన్ డైఆక్సైడ్, నీరు కలిసి ఏం కార్బన్ డైఆక్సైడ్ అమోనియా కలిసి యూరియా ఏర్పడుతుంది. ఏ ప్రక్రియ ద్వారా ఏర్పడుతుంది? ఆర్నిథిన్ వలయం. ఈ ఆర్నిథిన్ వలయం అనేది ఎక్కడ జరుగుతుంది? కాలేయంలో జరుగుతుంది. ఓకేనండి, కాలేయంలో ఆర్నిథిన్ వలయం ద్వారా ఏం ఉత్పత్తి అవుతుందంటే యూరియా. ఏమేమి కలిసి ఏర్పడుతుంది? కార్బన్ డైఆక్సైడ్ అమోనియా కలిసి యూరియా ఏర్పడుతుంది. ఏ ప్రక్రియ? ఆర్నిథిన్ వలయం ద్వారా. ఈ ఆర్నిథిన్ వలయం అనేది ఎక్కడ జరుగుతుందంటే కాలేయంలో జరుగుతుంది. మరి మానవుడే కాకుండా మృదులాస్థి చేపల్లో విసర్జక పదార్థం ఏది అని అంటే యూరియా అండి. మృదులాస్థి చేపల్లో విసర్జక పదార్థం ఏదనంటే యూరియా. ఓకే, మరి యూరికోటెలిక్ జీవులు ఎగ్జాంపుల్ ఏంటి? సాధారణంగా అకశేరుకాలు తీసుకుంటాం. యూరికోటెలిక్ జీవులు అంటే అర్థం ఏంటంటే యూరిక్ ఆమ్లాన్ని విసర్జించే జీవులని యూరికోటెలిక్ జీవులు అంటాం. యూరిక్ ఆమ్లాన్ని విసర్జించే జీవులని యూరికోటెలిక్ జీవులు అని అంటాం. మరి యూరిక్ ఆమ్లాన్ని విసర్జించే జీవులకు ఉదాహరణ ఏదేనంటే అకశేరుకాల్లో ఆర్థోపోడా వర్గపు జీవులు. ప్రధానంగా అకశేరుకాల్లో ఆర్థోపోడా వర్గపు జీవులు. ఎగ్జాంపుల్ తీసుకుంటే కీటకాల్లో విసర్జక పదార్థం ఏదేనంటే యూరిక్ ఆమ్లం అండి. కీటకాల్లో విసర్జక పదార్థం ఏదనండి? యూరిక్ ఆమ్లం. కీటకాల్లో విసర్జక అవయవాలు ఏమనంటే మాల్ఫీజియన్ నాళికలు, మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్. మరి కీటకాల్లో శ్వాస అవయవాలు ఏమనంటే వాయునాళాలు. ఈ వాయునాళ ఆర్థోపోడా జీవులలో అమోనియా అనేది యూరియాగా మార్చబడుతుంది. అమోనియా అనేది యూరిక్ ఆమ్లంగా మార్చబడుతుంది. ఆ యూరిక్ ఆమ్లం అనేది మాల్ఫీజియన్ నాళికల ద్వారా బయటకు పంపించబడుతుంది. ఓకేనండి, మరి కీటకాల విసర్జక పదార్థం అంటే ఆన్సర్ ఏది రాయాలండి? యూరిక్ ఆమ్లం. ప్రధానంగా వాయునాళ ఆర్థోపోడాల్లో యూరిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. ఇంకొక ఉదాహరణ అకశేరుకాల్లో సరీసృపాలు. అకశేరుకాల్లోకి వచ్చేసరికి ఆర్థోపోడా. అకశేరుకాల్లో సరీసృపాల్లో విసర్జక పదార్థం ఏదనంటే యూరిక్ ఆమ్లం. అలాగే పక్షుల్లో విసర్జక పదార్థం ఏదనంటే యూరిక్ ఆమ్లం. ఈ విధంగా మనం చెప్పొచ్చండి. ఒకటోది ఏంటండి? అమోనోటెలిక్ జీవులు ఏంటి విసర్జిస్తాయండి? అమోనియాను విసర్జిస్తాయి. ఏ ప్రక్రియ ద్వారా? అమైన్ ఆమ్లాలు డిఎమైనేషన్ అనే ప్రక్రియ ద్వారా అమోనియా ఏర్పడుతుంది. ఓకేనండి, ప్రధానంగా జలచర జీవులన్నీ విసర్జించేవి ఏవనంటే అమోనియా. ఈ అమోనియా అనేది అత్యంత విషపూరితమైనది. మరి నిమ్న అకశేరుకాలు అమోనియాని దేని ద్వారా బయట పంపిస్తాయంటే శరీర ఉపరితలం ద్వారా బయట పంపిస్తాయి. మరి అస్థి చేపలు తీసుకుంటే అమోనియా అనేది దేని ద్వారా బయట పంపిస్తాయంటే మొప్పల యొక్క ఉపకళాకణాల ద్వారా బయట పంపిస్తాయి. మరి యూరియోటెలిక్ జీవులు తీసుకున్నాం. యూరియోటెలిక్ జీవులు తీసుకుంటే యూరియాని విసర్జించే జీవుల్ని యూరియోటెలిక్ జీవులు అని అంటాం. యూరియాని విసర్జించే జీవులను ఏమంటారండి? యూరియోటెలిక్ జీవులు అని అంటాం. ఈ యూరియా ఎలా ఏర్పడుతుందంటే కాలేయంలో ఏర్పడుతుందండి. కాలేయంలో కార్బన్ డైఆక్సైడ్ అమోనియా కలిసి ఏం ఏర్పడుతుందంటే యూరియా. ఏ ప్రక్రియ ద్వారా ఏర్పడుతుందంటే ఆర్నిథిన్ వలయం ద్వారా. ఆర్నిథిన్ వలయం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అమోనియా కలిపి యూరియా ఏర్పడుతుంది కాలేయంలో. యూరియాని విసర్జించే జీవుల్ని యూరియోటెలిక్ జీవులు అని అంటాం. యూరియాని విసర్జించే జీవులను ఏమంటారండి? యూరియోటెలిక్ జీవులు. ప్రధానంగా మనం క్షీరదాల్లో విసర్జక పదార్థం ఏదనంటే యూరియా. మరి మృదులాస్థి చేపల్లో విసర్జక పదార్థం ఏదనంటే మృదులాస్థి చేపల్లో విసర్జక పదార్థం యూరియా అండి. ఓకేనండి, నెక్స్ట్ యూరిక్ ఆమ్లం. యూరిక్ ఆమ్లాన్ని విసర్జించే జీవుల్ని యూరికోటెలిక్ జీవులు అని అంటాం. కీటకాల్లో ప్రధానంగా వాయునాళ ఆర్థోపోడాలు యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తాయి. అలాగే సరీసృపాలు యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తాయి. అలాగే పక్షులు యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తాయి. నెక్స్ట్ మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం అండి?
అమోనియాని విసర్జించే జీవుల్ని అమోనోటెలిక్ జీవులు అన్నాను. మరి యూరియాని విసర్జించే జీవుల్ని యూరియోటెలిక్ జీవులు అని చెప్తాం. మరి యూరిక్ ఆమ్లాన్ని విసర్జించే జీవుల్ని యూరికోటెలిక్ జీవులు అని చెప్పుకున్నాం. మరి ఇక్కడ ఒక పట్టికను మనం గమనించవచ్చు. వ్యర్థ పదార్థం యూరియా, నీటి లభ్యత ఎలా ఉందంటే సాధారణ నీటి లభ్యత ఉన్నప్పుడు ఈ యూరియా అనేది విసర్జించబడుతుంది. ఈ రకమైనది అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, యూరియోటెలిక్ జీవులు. యూరియోటెలిక్ జీవులు ఏ జంతువులు విసర్జిస్తాయంటే ప్రధానంగా మృదులాస్థిర్యాపలు, కార్టిలేజ్ ఫిషెస్ అని చెప్తాం. అలాగే కప్ప యొక్క ప్రౌఢ దశలో, కప్ప యొక్క టాడ్పోల్ లార్వా దశలో మాత్రం ఏం విసర్జించబడుతుందంటే అమోనియా. కప్ప యొక్క టాడ్పోల్ లార్వా దశలో విసర్జించేది అమోనియా. కప్ప యొక్క ప్రౌఢ దశ వచ్చేసరికి ఏం విసర్జించబడుతుందంటే యూరియా. అలాగే వానపాములో విసర్జక పదార్థం ఏదనంటే యూరియా అండి. మరి కర్బన పదార్థ మట్టిని ఆహారంగా తీసుకుంటుంది. కర్బన పదార్థ మట్టిని ఆహారంగా తీసుకునే దాన్ని ఏమంటారంటే డెట్రివారస్ అంటాం. కుళ్ళిన కర్బన పదార్థ మట్టిని ఆహారంగా తీసుకునే దాన్ని ఏమంటారంటే డెట్రివారస్. కర్బన పదార్థ మట్టిని ఆహారంగా తీసుకునేదాన్ని. ఎగ్జాంపుల్ ఏంటంటే వానపాము, దాని యొక్క విసర్జక పదార్థం ఏంటంటే యూరియా. అలాగే మొలస్కా జీవుల్లో నత్త, అలాగే ఆర్థోపడా జీవుల్లో రొయ్య, ఇవి ఏ విసర్జక పదార్థం కలిగి ఉంటాయంటే యూరియాని విసర్జక పదార్థం కలిగి ఉంటాయి. ముదిలాస్థి చేపల యొక్క ఉపకళా కణజాలం అంటే ముదిలాస్థి యొక్క చేపలు ఉన్నాయి కదండి, ఈ ముదిలాస్థి చేపల లోపల కణజాలాల్లో ఏం స్టోర్ చేయబడుతుందంటే యూరియాని స్టోర్ చేయబడుతుంది. కార్టిలేజ్ ఫిషెస్ అండి ముదిలాస్థి చేపలు అంటే. మరి నెక్స్ట్ రెండవ విసర్జక పదార్థం ఏంటంటే యూరిక్ ఆమ్లం అండి. యూరిక్ ఆమ్లం నీటి కొరత సందర్భంలో యూరిక్ ఆమ్లం అనేది విసర్జించబడుతుంది. యూరిక్ ఆమ్లాన్ని విసర్జించే జీవుల్ని యూరికోటెలిక్ జీవులు అంటాం. ఇందులో ప్రధానంగా కీటకాలండి. ఆ కీటకాల్లో ప్రధానమైనది ఏదనంటే వాయునాళ. కీటకాల్లో విసర్జక అవయవాలు ఏంటంటే మాల్ఫీజియన్ నాళికలు. వాయునాళ ఆర్ధోపడాలు తీసుకున్నాం అనుకో, ఆ వాయునాళ ఆర్ధోపడాల్లో విసర్జక పదార్థం ఏంటంటే యూరిక్ ఆమ్లం అండి. ఓకేనండి. మరి కీటకాల్లో విసర్జక అవయవాలు ఏవేనంటే మాల్ఫీజియన్ నాళికలు, మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్. కీటకాల్లో శ్వాస అవయవాలు ఏంటంటే వాయునాళాలు. ఆ వాయునాళ ఆర్ధోపడాల్లో విసర్జక పదార్థం ఏంటంటే యూరిక్ ఆమ్లం. అలాగే క్రస్టేషియా జీవులు, పక్షులు, క్షీరదాల్లో విసర్జక పదార్థం ఏదనంటే యూరిక్ ఆమ్లం. నెక్స్ట్ అమోనియా. అమోనియా అధికంగా నీటి ఉన్న సందర్భంలో, నీటి లభ్యత ఎక్కువ ఉన్నప్పుడు ఈ అమోనియా అనేది విసర్జించబడుతుంది. ఈ జీవుల్ని అమోనోటెలిక్ జీవులు అని అంటాం. జలచర జీవులు ప్రధానంగా విసర్జక పదార్థం ఏ విసర్జక పదార్థాన్ని కలిగి ఉంటాయంటే అమోనియాని కలిగి ఉంటాయి. మరి ఈ అమోనియాని విసర్జించే జీవుల్లో చూసుకుంటే అస్థి చేపలు ప్రధానంగా ఈ అమోనియాని విసర్జిస్తాయండి. మరి నీటిలో నివసించిన అల్నెడా జీవులు ఉంటాయి. వానపాము ఏ వర్గానికి చెందిందంటే అల్నెడా వర్గానికి చెందింది. అదేంటి విసర్జిస్తుంది ఇక్కడ? యూరియా. నీటిలో నివసించే అల్నెడా జీవులు ఏ విసర్జక పదార్థాన్ని విసర్జిస్తాయంటే అమోనియాని విసర్జిస్తాయి. అలాగే కొన్ని మొలస్కా జీవులు కూడా అమోనియాని విసర్జిస్తాయి. అస్థి చేపలు యొక్క విసర్జక పదార్థం ఏదనంటే అమోనియా. అస్థి చేపల యొక్క ఉపకళ మొప్పలు ఉంటాయి కదండి, ఆ మొప్పల యొక్క ఉపకళా కణాల ద్వారా ఈ అమోనియా అనేది అయాన్ రూపంలో బయటికి విసర్జిస్తుంది అనమాట. నెక్స్ట్ లంగ్ ఫిషెస్. ఈ లంగ్ ఫిషెస్లో విసర్జక పదార్థం ఏదనంటే అమోనియా అండి. లంగ్ ఫిషెస్లో విసర్జక పదార్థం ఏదనంటే అమోనియా. అలాగే గ్వానిన్ ఒక విసర్జక పదార్థం, ఇది వ్యర్థ పదార్థం. ఈ నీటి కొరత సందర్భంలో ఈ గ్వానిన్ అనేది విసర్జించబడుతుందండి. మరి జీవి రకం ఏంటంటే గ్వానోటెలిక్ జీవులు అని అంటాం, గ్వానిన్ విసర్జిస్తుంది కాబట్టి. ఉదాహరణ ఆర్థోపడాకి సంబంధించిన సాలిపురుగు అనేది దేనికి ఉదాహరణ అంటే గ్వానోటెలిక్ జీవికి ఉదాహరణ. విసర్జక అవయవాలు జంతువులు ఇలా మనం ఈ విసర్జక అవయవాలు అకశేరుకాల నుంచి సకశేరుకాలు మరొక పరిశీలిస్తే ఈ విసర్జక అవయవాలు అనేవి ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. ఫస్ట్ మనకి అకశేరుకాల్లో, అకశేరుకాలు అంటే వెన్నెముక లేని జీవుల్ని అకశేరుకాలు అంటాం. ఇన్వర్టిబ్రేట్స్లో మొదటి ఫైలం ఏదనంటే ప్రోటోజోవా అండి. ఈ ప్రోటోజోవా చూసుకుంటే ఈ ప్రోటోజోవా జీవులన్నీ కూడా ఏకకణ జీవులు, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అమీబా, పార్మీసియం, వర్డిసెల్లా,
ఇవన్నీ కూడా ప్రోటోజోవా జీవులు అండి. మరి వీటిలో ఒకే ఒక్క కణం ఉంటుంది. ఈ ఒకే ఒక్క కణం ఉన్న జీవుల్లో విసర్జన ఏ విధంగా జరుగుతుందని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అమీబా పారమీషియం తీసుకున్నాం అనుకోండి. ఈ అమీబా పారమీషియంలో సంకోచ రిక్తికలు ఉంటాయండి. అమీబా పారమీషియంలో ఏ రిక్తికలు ఉంటాయండి? సంకోచ రిక్తికలు. వీటి ద్వారా విసర్జన అనేది జరుగుతుంది. మరి రెండో వర్గం తీసుకున్నాం, ఫోరిఫెరా. ఫోరిఫెరా అంటే ఏంటి? ఫోరి మీన్స్ మెనీ, ఫెరా మీన్స్ ఫోర్స్. శరీరంపై అనేక రంధ్రాలు కలిగిన జీవుల్ని ఫోరిఫెరా జీవులు అని అంటాం. మరి ఫోరిఫెరాలో విసర్జన అనేది ఏ విధంగా జరుగుతుందంటే, శరీరంలోకి నీటిని లోపల ప్రవేశించడం, ఆ నీటి ద్వారా కొన్ని కణాల ద్వారా బయటకు పోవడం, అంటే నీటి ప్రసరణ ద్వారా ఇక్కడ విసర్జన అనేది జరుగుతుంది. సేమ్ మొట్టమొదటి కణస్థాయి జీవులు ఏవనంటే ఫోరిఫెరా జీవులు అండి. మొట్టమొదటి బహుకణస్థాయి జీవులు ఏవనంటే ఫోరిఫెరా జీవులు. ఇప్పుడు ఫోరిఫెరా తర్వాత నెక్స్ట్ వర్గం ఏదనంటే సిలెంట్రేటా వర్గం. ఇక్కడ కొంచెం కణజాల స్థాయి అనేది ఏర్పడుతుంది. మొట్టమొదటి కణజాల స్థాయి జీవులు ఏవనంటే సిలెంట్రేటా జీవులు. ఓకేనండి. మొట్టమొదటి బహుకణ జీవులు అంటే బహుకణ స్థాయి జీవులు ఏవనంటే ఫోరిఫెరా జీవులు. ఉదాహరణకి స్పంజికలు ఉదాహరణకి. ఓకేనండి. అలాగే మొట్టమొదటి కణజాల స్థాయి జీవులు ఏవనంటే సిలెంట్రేటా జీవులు. ఉదాహరణకు హైడ్రా సిలెంట్రేటా జీవులకు ఉదాహరణ అనమాట. వీటిలో విసర్జన అనేది ఎలా జరుగుతుందంటే నీటి ప్రసరణ ద్వారా విసర్జన అనేది జరుగుతుందన్నమాట. మరి తర్వాత ఫోరిఫెరా తర్వాత మనకి సిలెంట్రేటా తర్వాత నెక్స్ట్ వర్గం ఫోరిఫెరా గురించి మాట్లాడాం, సిలెంట్రేటా వర్గం గురించి మాట్లాడాం. నెక్స్ట్ ఫైలం ఏంటి? ఫ్లాటీ హెల్మంథిస్ అండి. ఫ్లాట్ అంటే బల్లపరుపు, హెల్మంథిస్ అంటే పురుగులు. ఫ్లాట్ వామ్స్ ఏ వర్గానికి చెందినవి అంటే ఫ్లాటీ హెల్మంథిస్ వర్గానికి చెందినవి. ఈ ఫ్లాటీ హెల్మంథిస్లో బద్ది పురుగు తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టీనియా సోలియం ఇవన్నీ తీసుకుంటే వాటిలో ఎక్స్క్రీటరీ ఆర్గాన్ ఏదనంటే జ్వాలా కణాలు, ఫ్లేమ్ సెల్స్ అనమాట. ఫ్లాటీ హెల్మంథిస్ వర్గపు జీవుల్లో విసర్జక అవయవాలు ఏవేనంటే జ్వాలా కణాలు అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. ఫ్లేమ్ సెల్స్ అంటాం. ఆ తర్వాత ఫ్లాట్ అంటే బలపరుపు, హెల్మంథిస్ అంటే వామ్స్. బలపరుపు పురుగులు ఏ వర్గానికి చెందినవంటే ఫ్లాటీ హెల్మంథిస్. కొన్ని టేప్ ఆకారంలో ఉంటాయి, కొన్ని రిబ్బన్ ఆకారంలో ఉంటాయి. ప్రధానంగా ఈ బలపరుపు పురుగులు ఏ వర్గానికి చెందినవంటే ఫ్లాటీ హెల్మంథిస్ వర్గానికి చెందినవి. మరి నెమాటీ హెల్మంథిస్ వర్గం ఏంటి? నెక్స్ట్ ఫైలం నెమాట్ అంటే రౌండ్, హెల్మంథిస్ అండ్ వామ్స్. నెమాటీ హెల్మంథిస్, నెమాట్ అంటే రౌండ్, హెల్మంథిస్ అంటే వామ్. గుండ్రని పురుగులు ఏ వర్గానికి చెందినవంటే నెమాటీ హెల్మంథిస్ వర్గానికి చెందినవి. ఉదాహరణ ఏలిక పాములు. ఓకేనండి. ఏలిక పాము శాస్త్రనామం ఏంటంటే ఆస్కారిస్ లుంబ్రికోయిడ్. ఇవి ఏ వర్గానికి చెందినవంటే ఫ్లాటీ హెల్మంథిస్ వర్గానికి చెందినవి. మరి నెమాటీ హెల్మంథిస్ వర్గానికి చెందినవి. నెమాట్ అంటే రౌండ్, హెల్మంథిస్ అంటే వామ్స్. గుండ్రని పురుగులు ఏ వర్గానికి చెందినవంటే నెమాటీ హెల్మంథిస్ వర్గానికి చెందినవి. మరి ఈ నెమాటీ హెల్మంథిస్కు ఉదాహరణ ఏంటంటే ఏలిక పాము, ఆస్కారిస్ లుంబ్రికోయిడ్. వీటిలో ప్రత్యేకమైన కణాలు ఉంటాయి, రెనిట్ సెల్స్ అనేవి. ఇచ్చాకార విసర్జక వ్యవస్థ ఉంటుంది. ఓకేనండి. నెమాటీ హెల్మంథిస్ వర్గం జీవుల్లో. నెక్స్ట్ నెమాటీ హెల్మంథిస్ వర్గం తర్వాత మనకి ఏమొస్తుందంటే అల్నేడా వర్గం వస్తుందండి. అల్నేడా మొట్టమొదటిసారిగా ఖండితాలు కలిగిన జీవులు ఏమనంటే అల్నేడా. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటిసారిగా విసర్జక వ్యవస్థ అనేది, ఒక ప్రత్యేకమైన విసర్జక వ్యవస్థ అనేది ఏ జీవుల్లో స్టార్ట్ అవుతుందంటే ఫ్లాటీ హెల్మంథిస్. రక్త ప్రసరణ వ్యవస్థ మొట్టమొదటిసారిగా ఎక్కడ స్టార్ట్ అయిందంటే అల్నేడా జీవుల్లో రక్త ప్రసరణ వ్యవస్థ మొట్టమొదటిసారి స్టార్ట్ అవుతుంది. మరి విసర్జక వ్యవస్థ అనేది మొట్టమొదటిసారిగా ఎక్కడ ప్రారంభం అవుతుందంటే ఒక సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుందంటే ఫ్లాటీ హెల్మంథిస్ వర్గపు జీవుల నుంచి విసర్జక వ్యవస్థ అనేది స్టార్ట్ అవుతుంది. అంతకుముందు ఈ ప్రోటోజోవా కానీ ఫోరిఫెరా కానీ సిలెంట్రేటాల్లో ప్రత్యేకమైన విసర్జక వ్యవస్థ ఉండదు. ఒక విసర్జక వ్యవస్థ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఫ్లాటీ హెల్మంథిస్ వర్గపు జీవుల్లో స్టార్ట్ అవుతుంది. ఓకేనండి. ఫ్లాటీ హెల్మంథిస్ వర్గపు జీవుల్లో విసర్జక అవయవాలు ఏమంటే జ్వాలా కణాలు. నెమాటీ హెల్మంథిస్ వర్గంలో విసర్జక వ్యవస్థకు సంబంధించిన కణాలు ఏవంటే రెనిట్ సెల్స్, హెచ్చాకారపు విసర్జక వ్యవస్థ వస్తుంది. మరి నెమాటీ హెల్మంథిస్ వర్గం తర్వాత నెక్స్ట్ ఫైలం ఏదనంటే అనిలిడా. మొట్టమొదటి కండీభవనం గల జీవులు ఏవనంటే అల్నేడా జీవులు. ఈ అల్నేడా జీవులకు ఉదాహరణ తీసుకుంటే వానపాము, జలగ ఇవన్నీ కూడా అల్నేడా జీవులకు ఉదాహరణ. చాలా ఉన్నాయి, ఒక రెండు తీసుకుందాం. మరి అల్నేడా జీవుల్లో విసర్జక అవయవాలు ఏంటంటే నెఫ్రీడియా లేదా రుక్కాలని నెఫ్రీడియస్ అంటాం. ఓకేనండి. అల్నేడా జీవులు వానపాము తీసుకుంటే విసర్జక పదార్థం ఏంటని చెప్పాం? యూరియా అని చెప్పాం. గుర్తుందా?
ఓకే. మరి అల్లిడా జీవుల్లో విసర్జక అవయవాలు ఏమంటే నెఫ్రీడియా లేదా రొక్కాలు. రైట్. నెక్స్ట్ అల్లిడా తర్వాత నెక్స్ట్ ఫైలం ఏంటి? ఆర్థోపడ అండి. ఆర్థోపడ అంటే ఆర్థస్ అంటే కీళ్ళు, పొడ అంటే ఉపాంగాలు. కీళ్ళు ఉపాంగాలు కలిగిన జీవులు ఏమనంటే ఆర్థోపడ జీవులు. అతి పెద్ద వర్గం ఏదనంటే ఆర్థోపడ వర్గం అండి. ఓకేనండి. అతి పెద్ద వర్గం ఏదనంటే ఆర్థోపడలో కీటకాలు చేర్చాం. ఈ కీటకాలలో ప్రధానంగా విసర్జక పదార్థం ఏంటంటే యూరిక్ ఆమ్లం అండి. వాయునాళ ఆర్థోపడాలు ఏంటి విసర్జిస్తాయంటే యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తాయి. అది స్ఫటికాల రూపంలో ఉంటుంది. ఉదాహరణకు లెపిస్మా తీసుకుందాం. లెపిస్మా అనేది ఫోటో ఫ్రేముల్లోనూ, ఆ ఫోటో ఫ్రేముల బ్యాక్ ఉంటుంది అనమాట, వెండి కలర్లో మచ్చలో కనిపిస్తుంది. దాన్ని సిల్వర్ ఫిష్ అంటాం అనమాట. దాన్ని లెపిస్మా అంటాం. మరి లెపిస్మా స్పెషల్ ఏంటంటే జీవితకాలం అంతా వ్యర్థ పదార్థాలను విసర్జించదు. అలాగే జీవితకాలం అంతా నీరు తాగని జీవి ఏదనంటే లెపిస్మా అనమాట. మరి లెపిస్మాలో యూరిక్ ఆమ్లం అనేది స్ఫటికాల రూపంలో స్టోరేజ్ చేయబడుతుంది అనమాట. ఓకేనండి. జీవితకాలం అంతా నీటిని తాగని జీవి ఏదనంటే లెపిస్మా. ఓకేనండి. మరి లెపిస్మా ఏ వర్గానికి చెందినంటే ఆర్థోపడ వర్గానికి చెందింది. ఈ ఆర్థోపడ వర్గంలో ప్రధానంగా కీటకాలండి. ఆ కీటకాల విసర్జక అవయవాలు ఏమంటే మాల్ఫీజియన్ నాళికలండి. కీటకాల విసర్జక అవయవాలు ఏంటంటే మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్. మరి కొన్ని కీటకాలు మనం ఆర్థోపడ జీవులు తీసుకుందాం. రొయ్యలు, పీతల్లో తీసుకుంటే గ్రీన్ గ్లాండ్స్ ఉంటాయండి. రొయ్యలు, పీతల్లో విసర్జక అవయవాలు ఏంటంటే గ్రీన్ గ్లాండ్స్. వాటిని స్పర్శ శృంగ గ్రంథులు అని అంటాం. ఏమంటారండి? స్పర్శ శృంగ గ్రంథులు. హరిత గ్రంథులు లేదా స్పర్శ శృంగ గ్రంథులు ఎందులో ఉంటాయంటే రొయ్యలు, పీతలు అనమాట. ఈ ఆర్థోపడ వర్గానికి చెందినవి. నెక్స్ట్ కోక్సల్ గ్లాండ్స్ ఎక్కడ కనిపిస్తాయంటే సాలిపురుగులో కనిపించేవి కోక్సల్ గ్లాండ్స్ అండి. ఇవి విసర్జక వ్యవస్థకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే మనకి ఏ వర్గమైంది? ఆర్థోపడ వర్గమైంది. మరి మొలస్కా వర్గంలో తీసుకుంటే మెటానెఫ్రీడియా అనే కాన్సెప్ట్ ఉంటుంది. మెటానెఫ్రీడియా అనేది విసర్జక అవయవాలు ఏంటంటే మొలస్కా వర్గానికి చెందినవి. మొలస్కా తర్వాత జల ప్రసరణ వ్యవస్థ అనేది ఒక సిస్టమ్ కలిగి ఉంటుంది, ఎకైనోడెర్మేటా. మొలస్కా తర్వాత నెక్స్ట్ వర్గం ఏదంటే ఎకైనోడెర్మేటా. ఎకైన్ మీన్స్ పిక్యూల్స్, డెర్మేటా మీన్స్ స్కిన్. ముళ్ళు లేదా కంటకాలు కలిగిన వర్గం గల జీవులు ఏవనంటే ఎకైనోడెర్మేటా. ఎకైన్ మీన్స్ పిక్యూల్స్, డెర్మేటా మీన్స్ స్కిన్. ముళ్ళు లేదా కంటకాలు కలిగిన శరీరం కలిగిన జీవులు ఏవనంటే ఎకైనోడెర్మేటా జీవులు. ఓకేనండి. ఎకైనోడెర్మేటా జీవుల్లో ప్రత్యేకంగా ఒక వాటర్ వాస్కులర్ సిస్టమ్ కనిపిస్తుంది. ఆ సిస్టమ్నే వాటర్ వాస్కులర్ సిస్టమ్ని తెలుగులో ఏమంటాం? జల ప్రసరణ వ్యవస్థ అని అంటామండి. ఆ జల ప్రసరణ వ్యవస్థ ద్వారా విసర్జన అనేది జరుగుతుంది. మరి ఈ అకశేరుకాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రోటోజోవా నుంచి ఎకైనోడెర్మేటా వరకు ఉన్న వర్గాలన్నీ కూడా అకశేరుకాలండి, వెన్నెముక లేని జీవులు. ఇప్పుడు మనం ప్రస్తుతం చెప్పుకున్నది ఏంటంటే వెన్నెముక ఉండే జీవుల గురించి మాట్లాడాలి. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాల్లో విసర్జక అవయవాలు ఏంటంటే మూత్రపిండం గురించి నేర్చుకుందాం. విసర్జక వ్యవస్థలో మనకి సకశేరుకాల్లో ప్రధానమైన విసర్జక అవయవం ఏదనంటే మూత్రపిండం అండి. ఈ మూత్రపిండం గురించి మనం స్ట్రక్చర్ గురించి నేర్చుకోవాలి. మూత్రపిండం యొక్క నిలువు కోతను పరిశీలిస్తే మనకి ప్రధానంగా ఒక జత మూత్రపిండాలు ఉంటాయి. ఇందులో స్ట్రక్చర్ని పరిశీలిస్తే బయట వైపు ఏ ఆకారం ఉంటుందంటే కుంభాకార తలం కలిగి ఉంటుంది. అంటే కాన్వెక్స్ షేప్. ఈ లోపల వైపు ఏ ఆకారం కలిగి ఉంటుందంటే కాన్కేవ్ షేప్ అనమాట. బయట వైపు కుంభాకార తలం, లోపల వైపు పుటాకార తలం. ఈ లోపల వైపు నొక్కు భాగాన్ని నాభి లేదా హైలస్ అంటాం. నాభి అని అంటాం నొక్కు భాగాన్ని. మరి దీని యొక్క స్ట్రక్చర్ని పరిశీలిస్తే, దీని యొక్క నిర్మాణాన్ని పరిశీలిస్తే బయట వైపు ఉండే భాగాన్ని ఏమని పిలుస్తామంటే వల్కలం అని పిలుస్తాం. కార్టెక్స్, వల్కలము, కార్టెక్స్. లోపల ఉండే భాగాన్ని ఏమని పిలుస్తామంటే దవ్వ, మెడుల్లా అంటాం. మరి
ఈ కార్టెక్స్ మెడుల్లా పరిశీలిస్తే ఈ మూత్రపిండం అనేది ప్రధానంగా దేంతో నిర్మితమై ఉంటుందంటే, మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలు ఏవనంటే మూత్రనాళికలు. మూత్రపిండం యొక్క స్ట్రక్చరల్ యూనిట్స్ ఏంటంటే మూత్రనాళికలు. మూత్రపిండం గురించి అధ్యయనాన్ని నెఫ్రాలజీ అని అంటాం. మరి మూత్రపిండం యొక్క బయట వైపు భాగాన్ని వల్కల భాగం, లోపల వైపు దవ భాగం. దీనిపైన టోపీలా ఉండే గ్రంథి ఉంటుంది. ఆ టోపీలా ఉండే గ్రంథిని ఏమని పిలుస్తామంటే అధిరొక్క గ్రంథి అని అంటాం. అధిరొక్క గ్రంథి. దీని యొక్క స్ట్రక్చర్ని పరిశీలించుతాం. బయట వైపు ఉండే భాగాన్ని వల్కలు, లోపల వైపు ఉండే భాగం దవ్వ. ఈ దవ్వ దగ్గరకు వచ్చేసరికి మనకి ఒక ప్రత్యేకమైన నిర్మాణాలు కనిపిస్తాయి చూడండి. ఈ ప్రత్యేకమైన నిర్మాణాలని ఏమంటామంటే ద్రవ శృంగాలు అని అంటాం. ద్రవ శృంగాలు, ద్రవ శృంగాలు అని పిలుస్తాం వీటిని. ఓకేనండి. ఈ ద్రవ శృంగాలు ఏం కలిగి ఉంటాయి చూడండి. ప్రత్యేకంగా ఈ నిర్మాణం గరాటు వంటి ఆకారాన్ని ఏర్పరిచే చివర ఆ భాగాన్ని అంటే కెలెక్స్ అంటాం. కెలెక్స్. మరి ద్రవ శృంగాలు అనేవి మనం చూసుకుంటే ఇది ద్రవ శృంగాలు. ఇవి కింద భాగంలోకి వచ్చేసరికి, వల్కల భాగంలోకి వచ్చేసరికి కార్టెక్స్ రీజియన్లో ఓ ప్రొజెక్షన్ మాదిరి కనిపిస్తాయి అనమాట. ఈ ప్రొజెక్షన్స్ని కార్టెక్స్ రీజియన్ అండి. ఈ ప్రొజెక్షన్స్ని ఏమంటామంటే బెత్నీ స్తంభాలు అని అంటాం. ఏమంటారండి? కార్టెక్స్ రీజియన్లో ఉన్న ప్రొజెక్షన్స్ని బెత్నీ స్తంభాలు అంటాం. మరి మూత్రపిండం బరువు చూసుకుంటే 120 నుంచి 170 గ్రాములు ఉంటుంది. మూత్రపిండం యొక్క బరువు 120 నుంచి 170 గ్రాములు ఉంటుంది. మూత్రపిండం యొక్క పొడవును పరిశీలిస్తే 10 సెంటీమీటర్స్ అండి. వెడల్పును చూసుకుంటే 5 నుంచి 6 సెంటీమీటర్లు వెడల్పు చూసుకుంటే. మూత్రపిండం యొక్క పొడవు ఎంత అండి? 120 నుంచి 170 గ్రాములు అండి. మూత్రపిండం యొక్క బరువు ఎంత అండి? 120 నుంచి 170 గ్రాములు. పొడవు చూసుకుంటే 10 సెంటీమీటర్స్. వెడల్పు చూసుకుంటే 5 నుంచి 6 సెంటీమీటర్లు. మరి కార్టెక్స్ ప్రొజెక్షన్స్ని ఏమన్నామండి? బెత్నీ స్తంభాలు అన్నాం. మరి ఈ బెత్నీ స్తంభాల తర్వాత మనకి ఈ రీజియన్ని ఇక్కడ నొక్కు వంటి భాగం కనిపిస్తుంది కదండి. ఈ నొక్కు వంటి భాగాన్ని ఏమంటామంటే నాభి. ఈ నాభి పరిస్థితి, ఈ నొక్కు వంటి చూడండి. ఇది ఇది ఏంటది? వృక్క శృంగాలు. తర్వాత ఏంటి? ఈ ప్రొజెక్షన్స్ని ఏమన్నాం? బెత్నీ స్తంభాలు. ఈ బెత్నీ స్తంభాల తర్వాత ఉండే భాగమే ఏంటంటే వృక్క ద్రోణి అని అంటాం. పెల్విస్ అని అంటాం. వృక్క ద్రోణి. ఈ వృక్క ద్రోణిలోకి వృక్క ధమని అనేది లోపల ప్రవేశిస్తుంది అన్నమాట. లోపలికి ఎంటర్ అయ్యేవి ఏంటంటే వృక్క ధమని. దీంతోపాటు నాడులు కూడా లోపలికి ఎంటర్ అవుతాయి. వృక్క ధమని లోపలికి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? నాడులు కూడా లోపలికి ఉంటుంది. మరి దీని ద్వారా బయటికి ఏమొస్తాయంటే వృక్కశిర అనేది బయటకు వస్తుంది. ఓకేనండి. ఈ వృక్క ధ్వని ద్వారా బయటకు వచ్చేది ఏంటంటే మూత్రనాళం అండి. ఇటొక మూత్రనాళము, అటొక మూత్రనాళం. ఈ రెండు మూత్రనాళాలు ఎందులో తెరుచుకుంటాయంటే మూత్రాశయంలోకి తెరుచుకుంటాయి. దేనిలోకి తెరుచుకుంటాయండి? మూత్రాశయంలోకి తెరుచుకుంటాయి. ఇప్పుడు చూడండి ఈ స్ట్రక్చర్ని. ఇది చూడండి. ఇది మూత్రపిండం అండి. ఇక్కడ మనకు వచ్చేసరికి ఇది ఒక మూత్రనాళము, ఇది ఒక మూత్రనాళం. ఈ మూత్రనాళం అనేది ఎందులో తెరుచుకుంటుంది? మూత్రాశయంలోకి తెరుచుకుంటుంది. ఒక జత కిడ్నీలు ఉంటాయండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళేది ఏంటి? వృక్కద్రోణి భాగం. ఇది వృక్కద్రోణి భాగంలోకి ఏం వెళ్తుందంటే వృక్క ధమని అనేది వెళ్తుంది. ఓకేనండి. బయటకు వచ్చేది మాత్రం వృక్క శిర అనమాట. వృక్క ధమనితో పాటు నాడులు అనేవి లోపలికి వెళ్తాయి. దీని ద్వారా ఎంటర్ అవుతాయి, దీని ద్వారా బయటకు వెళ్తాయి అనమాట. ఈ మూత్రపిండం నుంచి ఒక జత మూత్రనాళం అనేది ఉంటుంది. ఈ మూత్రనాళాలు దేనిలో తెరుచుకుంటాయంటే మూత్రాశయంలోకి తెరుచుకుంటాయి అనమాట. ఈ యొక్క స్ట్రక్చర్ని మనం పరిశీలించాలి. ఓకేనండి. ఇంతవరకు చెప్పుకున్నది మూత్రపిండం. ఇప్పుడు ఏం చెప్తున్నా, విసర్జక వ్యవస్థ గురించి మాట్లాడుకున్నామండి. విసర్జక వ్యవస్థలో మనం విసర్జించే విసర్జక పదార్థాలు బట్టి 3 రకాలు చెప్పుకున్నాం. అమోనోటెలిక్, యూరియోటెలిక్. అమోనోటెలిక్ జీవుల గురించి ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. అమైనో ఆమ్లాల డిఅమైనేషన్ అనే ప్రక్రియ ద్వారా అమోనియా ఏర్పడుతుందని చెప్తాం. అలాగే
కాలేయంలో ఆర్నిథిన్ వలయం ద్వారా యూరియా ఏర్పడుతుందని చెప్పాం. అలాగే మూడో రకం ఏంటంటే యూరిక్ ఆమ్లం. అమోనోటెరిక్ జీవులకు ఉదాహరణ చెప్పుకున్నాం, జలచర జీవులు అని చెప్పుకున్నాం. అలాగే యూరియోటెరిక్ జీవులకు ఉదాహరణ చెప్పుకున్నాం, క్షీరదాలు చెప్పుకున్నాం. యూరియోటెరిక్ జీవులకు ఉదాహరణ క్షీరదాలు. యూరికోటెరిక్ జీవులకు ఉదాహరణ పక్షులు, సరీసృపాలు, అలాగే కీటకాలు. మరి ఇవి చెప్పుకున్న తర్వాత విసర్జక అవయవాల గురించి చాలా డిస్కస్ చేసాం. ఆ విసర్జక అవయవాలు ఒక్కొక్క జీవిలో ఫ్లాటీ ఫస్ట్ ప్రోటోజోవా వర్గం నుంచి క్షీరదాలు అంటే ప్రోటోజోవా నుంచి చివరి వర్గమైన క్షీరదాల వరకు విసర్జక అవయవాల గురించి మాట్లాడుకున్నాం. మరి క్షీరదాలు మనం పరిశీలిస్తే మానవుడి గురించి మాట్లాడుతాం. ఈ మానవుల్లో ప్రధాన విసర్జక అవయవాలు ఏవనంటే మూత్రపిండాలు, అలాగే మూత్రపిండంతో పాటు ఇంకా విసర్జక అవయవాలు ఏంటంటే చర్మము, అలాగే ఊపిరితిత్తులు, అలాగే కాలేయము, అలాగే పెద్ద పేగు. ఇవన్నీ కూడా మానవుల్లో విసర్జక అవయవాలు. ఇందులో ప్రధానమైన విసర్జక అవయవం ఏదనంటే మూత్రపిండం అండి. మరి మూత్రపిండం గురించి మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. వాటి యొక్క స్ట్రక్చర్ గురించి, అంతర్నిర్మాణం గురించి మాట్లాడుకున్నాం. ఈ మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలు ఏవనంటే నెఫ్రాన్లు అంటే మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలు నెఫ్రాన్లు. దాదాపు వీటి సంఖ్య 1.3 మిలియన్స్ నుంచి 1.8 మిలియన్ల వరకు ఉంటుంది. 1.3 మిలియన్స్ నుంచి 1.8 మిలియన్ల వరకు ఉంటుంది. మరి ప్రతి మూత్రనాళిక యొక్క నిర్మాణాన్ని పరిశీలిస్తే ప్రధానంగా 3 భాగాలు ఇందులో కనిపిస్తాయి. అందులో మొదటి భాగం ఏదనంటే కప్పు వంటి భాగాన్ని బౌమన్ గుళిక అని అంటాం. బౌమన్ క్యాప్సూల్. ఈ బౌమన్ క్యాప్సూల్ అనేది ఎన్ని పొరలు కలిగి ఉంటుందంటే 2 పొరలను కలిగి ఉంటుంది. బౌమన్ క్యాప్సూల్ అనేది ఎన్ని పొరలు కలిగి ఉంటుందంటే 2 పొరలని కలిగి ఉంటుంది. దాని తర్వాత ఉండే నిర్మాణం ఏంటంటే సమీప సంవలిత నాళము. బౌమన్ గుళిక తర్వాత మనకు స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఈ నిర్మాణాన్ని సమీప సంవలిత నాళము అని అంటాం. సమీప సంవలిత నాళము. ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్. ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్ అంటాం, పీసీటీ అంటే. దీన్ని సమీప సంవలిత నాళం అని అంటాం. మరి సమీప సంవలిత నాళం తర్వాత యు ఆకారం అనే భాగం వచ్చింది చూడండి. యు ఆకార భాగాన్ని ఏమంటారంటే హెన్లీ శక్యం అని అంటాం. యు ఆకారం ఉండే భాగాన్ని ఏమంటారండి? హెన్లీ శక్యం అంటాం. దీని తర్వాత ఈ భాగం కనిపిస్తుంది యు ఆకారం తర్వాత, దాన్ని డిసిటీ అన్నాం. డిసిటీ అంటే డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్. దీన్ని దూరాగ్ర సంవలిత నాళము అని అంటాం. దూరాగ్ర సంవలిత నాళము. ఈ దూరాగ్ర సంవలిత నాళం అనేది ఎక్కడికి తెరుచుకుంటుందంటే సంగ్రహణ నాళంలో తెరుచుకుంటుంది. సంగ్రహణ నాళం. దీన్ని కలెక్టింగ్ డక్ట్ అంటాం. సంగ్రహణ నాళం. ఎన్ని భాగాలు వచ్చాయండి? ప్రధానంగా 5 భాగాలు వచ్చాయండి. ఓకేనండి. మూత్రనాళికలో మొదటి భాగం ఏదంటే బౌమన్ క్యాప్సూల్. రెండో భాగం ఏంటంటే సమీప సంవలిత నాళము, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్. మరి యు ఆకారం ఉండే యూ షేప్ ఉంది కదా, ఆ పార్ట్ని, యూ షేప్ పార్ట్ని ఏమన్నామంటే హెన్లీ లూప్ అన్నాం. ఏమన్నామండి? హెన్లీ లూప్. యు ఆకార భాగాన్ని ఏమన్నామంటే హెన్లీ శక్యం. మరి తర్వాత ఈ భాగాన్ని ఏమన్నామంటే దూరాగ్ర సంవలిత నాళం, డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్. దాని తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏంటంటే సంగ్రహణ నాళం, కలెక్టింగ్ డక్ట్. అయితే ఈ మూత్రనాళిక దీని గురించి చెప్పుకునేటప్పుడు బౌమన్ గుళికలో ఒక రక్తనాళం ఎంటర్ అవుతుందండి. ఆ రక్తనాళాన్ని ఏమంటారంటే అభివాహి ధమని అని అంటాం. ఏమంటారండి? అభివాహి ధమని. ఈ అభివాహి ధమని అనేది ఏం చేస్తుందంటే ఈ బౌమన్ గుళికలోకి ప్రవేశించి ఏం చేస్తుందంటే వల వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. ఈ వల వంటి నిర్మాణాన్ని రక్త కీశ నాళిక గుచ్చమంటాం. ఏమంటారండి?
రక్తకేశనాళిక గుచ్చం ఏర్పరుస్తుంది. అభివాహి ధమని అనేది బౌమన్ గుళికలోకి ఎంటర్ అయ్యి ఇలా 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 వల్ల ఏర్పరుస్తుంది. ఈ వల్ల ఏర్పరిచిన నిర్మాణాన్ని రక్తకేశనాళిక గుచ్చంతో కూడిన బౌమన్ గుళికని ఏమని పిలుస్తామంటే గ్లోమెరులస్ అంటామండి. ఏమంటారండి? గ్లోమెరులస్. ఈ పార్ట్ని ఏమని పిలుస్తామంటే గ్లోమెరులస్ అని పిలుస్తాం. ఈ గ్లోమెరులస్ ప్లస్ బౌమన్ గుళిక ఈ రెండింటిని కలిపి ఏమంటామంటే మాల్ఫీజియన్ దేహము అని అంటాం. ఏమంటారండి? మాల్ఫీజియన్ దేహము. బౌమన్ గుళిక ప్లస్ గ్లోమెరులస్ ఈ రెండింటి పాటిని మాల్ఫీజియన్ గుళికని లేదా మాల్ఫీజియన్ దేహం అంటాం. ఈ అభివాహి ధమని అనేది వల్లాంటి నిర్మాణం ఏర్పరిచింది కదండి. అది ఈ అభివాహి ధమని అనేది వల్లాంటి నిర్మాణాన్ని ఏర్పరిచి బయటకు వస్తుంది. ఆ ధమని ఏమంటామంటే అపవాహి ధమని అంటాం. ఏమంటారండి? అపవాహి ధమని. ఎంటర్ అయినప్పుడు అభివాహి ధమని, ఆ వల్ల ఏర్పరిచిన తర్వాత బయటకు వచ్చిందా లేదా దాన్ని అపవాహి ధమని అని అంటాం. ఓకేనండి. ఈ అపవాహి ధమని అనేది ఏం చేస్తుందంటే ఈ మూత్రనాళిక ఇది ఉంది, ఈ కప్పు భాగాన్ని బౌమన్ గుళిక అంటాం. ఈ మూడు మిగతా పార్ట్ దీన్ని బౌమన్ గుళిక అంటాం. ఇక్కడ నుంచి ఈ పార్ట్ అన్నిటిని ఏమంటామంటే మూత్రనాళిక భాగం అంటాం. ఓకేనండి. సమీప సంవల్త నాళం నుంచి దూరాగ్ర సంవల్త నాళం భాగంకి ఏమంటాం మూత్రనాళిక భాగం అంటాం. బౌమన్ గుళిక భాగము, నెక్స్ట్ అంటే గుళిక భాగము, మూత్రనాళిక భాగం. ఈ మూత్రనాళిక భాగాన్ని ఇది సమీప సంవల్త నుండి దూరాగ్ర సంవల్త నాళం వరకు దాన్ని చుట్టేస్తుంది అనమాట. ఇలా ఇలా అపవాహి ధమని అనేది ఒక వల్లాన్ స్ట్రక్చర్ ఏర్పరుస్తుంది. దీన్ని ఈ వల్లాన్ స్ట్రక్చర్ అనేది యువాకార భాగం దగ్గర హెల్లీసెక్యం దగ్గర మరీ వల్ల ఉంటుంది, ఎక్కువ వల్ల ఉంటుంది అనమాట. వెబ్ లైక్ స్ట్రక్చర్ ఏర్పడుతుంది. దీన్ని వాసా రెక్టా అంటాం. ఏమంటారండి? వాసా రెక్టా. మరి అపవాహి ధమని అనేది దేన్ని చుడుతుందంటే ఈ మూత్రనాళిక భాగాన్ని చుట్టి ఒక వల్లాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. దీన్ని వాసా రెక్టా అంటాం. ఇందులో స్ట్రక్చర్ చూసుకుంటే బౌమన్ గుళిక అనేది రెండు పొరలు కలిగి ఉంటుంది. ఇక్కడ ఏమంటే బౌమన్ గుళికలో పోడోసైట్స్ ఉంటాయండి. ఈ పొరల్లో ఉండేవి ఏంటంటే పోడోసైట్స్. ఇందులోకి ఎంటర్ అయిన ధమని అభివాహి ధమని, బయటకు వచ్చేటప్పుడు అపవాహి ధమని. ఈ అపవాహి ధమని అనేది ఈ మూత్రనాళిక భాగాన్ని చుట్టి పరినాళిక కేశనాళిక ప్లక్షాన్ని ఏర్పరుస్తుంది. అదే వెన్లీసెక్యం దగ్గర అయితే ఆ పరినాళిక కేశనాళిక ప్లక్షాన్ని ఏమని పిలుస్తామంటే వాసా రెక్టా అని పిలుస్తామండి. మరి ఇక్కడ స్ట్రక్చర్ని మనం పరిశీలించాం. ఏమొచ్చింది? బౌమన్ గుళిక, సమీప సంవల్తనాళం, బౌమన్ గుళిక, సమీప సంవల్తనాళం, హెల్లీసెక్యం, దూరాగ్ర సంవల్తనాళం, నెక్స్ట్ సంగ్రహణాళం. మరి ఎంటర్ అయినప్పుడు అభివాహి ధమనిగా ఎంటర్ అయింది, బయటకు వచ్చేటప్పుడు అపవాహి ధమని. ఈ అపవాహి ధమని ఈ రుక్నాళిక భాగాన్ని చుట్టి పరినాళిక కేశన పక్షాన్ని ఏర్పరుస్తుంది. దాన్ని ఏమంటారంటే వాసా రెక్టా అంటాం. మరి ఈ మూత్రం అనేది ఎలా వడబోతుంది, ఎలా అవుతుంది అనేది చూద్దాం. రుక్కధమని అయిన అభివాహి ధమని ద్వారా రుక్కధమని అయిన అభివాహిక నుండి అభివాహిక ధమనిక నుండి రక్తకేశనాళిక గుచ్చంలోకి ప్రవేశిస్తుంది అనమాట. ఇది అభివాహి ధమని. ఈ అభివాహి ధమని ద్వారా రక్తం అనేది లోపలికి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయినప్పుడు ఇక్కడ రక్తం అనేది వడబోయబడుతుంది. ఆ వడబోసేటప్పుడు ఏ ప్రక్రియలు జరుగుతాయి ఏంటి అనేది చూద్దాం. దీనిలో మనకి 3 దశలు కనిపిస్తాయి. మూత్రం ఏర్పడే విధానంలో ఎన్ని ప్రక్రియలు ఉంటాయంటే 3 ప్రక్రియలు ఉంటాయండి. మూత్రం ఏర్పడే విధానంలో ప్రక్రియలు ఏంటంటే 3 ప్రక్రియలు. ఒకటి గుచ్చగాలనము. ఒకటో ప్రక్రియ ఏంటండి? గుచ్చగాలనము. దీన్ని సూక్ష్మగాలనం అంటాం. గుచ్చగాలనము. దీనికి మరో పేరు సూక్ష్మగాలనం, ఆల్ట్రాఫిల్ట్రేషన్. సూక్ష్మగాలనం. 2 వర్ణనాత్మక పునఃశ్వాసనం. వర్ణనాత్మక పునఃశ్వాసనం. వర్ణనాత్మక పునఃశ్వాసనం. 3వది నాళికా స్రావం. నాళికా స్రావం. 1వది ఏంటంటే సూక్ష్మగాలనము లేదా గుచ్చగాలనము. సూక్ష్మగాలనము లేదా గుచ్చగాలనము. 2వది ఏంటంటే
వర్ణనాత్మక పునఃశ్వాసనం, మూడవది నాలికా స్రావం. ఈ నాలిక గుచ్చగాలనంలో ఏం జరుగుతుందంటే అభివాహి దమనం ద్వారా రక్తం వెళ్ళేటప్పుడు ఇక్కడ వడబోయబడుతుంది అనమాట. ఆ వడబోయడం దేని ద్వారా జరుగుతుందంటే ఇక్కడ అభివాహి దమనంలో ఉన్న ఒత్తిడి వలన, అంటే ఈ పీడనం అభివాహి దమనంలో ఏర్పడే పీడనం వలన ఇక్కడ వడబోయబడడం జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే గుచ్చగాలనము లేదా సూక్ష్మగాలనం అంటాం. ఈ గుచ్చగాలనం లేదా సూక్ష్మగాలనం వలన ఏం ఏర్పడుతుందంటే ప్రాథమిక మూత్రం ఏర్పడుతుందంటే ప్రాథమిక మూత్రం. ఈ ప్రాథమిక మూత్రం అనేది రక్తంతో సమానంగా ఉంటుంది, రక్తముతో సమానంగా ఉంటుంది. దీనికి ప్రాథమిక మూత్రానికి రక్తానికి తేడా ఏంటంటే ఈ ప్రాథమిక మూత్రంలో రక్త కణాలు ఉండవు, అంతే తేడా, ఇంకేం తేడా ఉండదు. ఈ గుచ్చకాలనం ద్వారా సూక్ష్మకాలనం ద్వారా ఏమొస్తుంది, ప్రాథమిక మూత్రం అనేది సమీప సంవల్తనాళంకి వెళ్తుంది. మరి సమీప సంవల్తనాళంలో ఏం జరుగుతుందంటే వర్ణనాత్మక పునఃశ్వాసనం జరుగుతుంది. ఏం జరుగుతుందండి, వర్ణనాత్మక పునఃశ్వాసనం జరుగుతుంది. ఈ సమీప సంవల్తనాళంలో ఏముంటాయంటే బాహ్య రక్తకేశ నాళికలు ఉంటాయి. బాహ్య రక్తకేశ నాళికలు. ఈ బాహ్య రక్తకేశ నాళికలు ఏం చేస్తాయంటే ఈ ప్రాథమిక మూత్రం అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, సమీప సంవల్తనాళంకి వచ్చింది. ఈ సమీప సంవల్తనాళంలో ఏముంటాయంటే బాహ్య రక్తకేశ నాళికలు ఉన్నాయి. ఇవి బాహ్య రక్తకేశ నాళికలు. ఈ బాహ్య రక్తకేశ నాళికలు ఏం చేస్తాయంటే 75% నీరు, అంటే మన శరీరానికి ఏవి అవసరమవుతాయో వాటిని రీఅబ్జార్ప్షన్ చేసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్, గ్లూకోజ్ కానీ, అమైనో ఆమ్లాలు కానీ, విటమిన్ డి కానీ, అలాగే సోడియం, పొటాషియం యొక్క లవణాలు ఉంటాయి కదా, సోడియం, పొటాషియం, అటువంటి వాటిని ఏం చేసుకుంటుందంటే రీఅబ్జార్ప్షన్ చేస్తుంది. ఏది, బాహ్య రక్తకేశ నాళిక. సమీప సంవల్తనాళంలో ఉన్న బాహ్య రక్తకేశ నాళికలు ఏం చేస్తాయంటే మన శరీరానికి అవసరమైన గ్లూకోజ్ని కానీ, అమైనో ఆమ్లం కానీ, అలాగే విటమిన్ డి కానీ, అలాగే కాల్షియం కానీ, అలాగే ఫాస్ఫరస్ కానీ, పొటాషియం వంటి వాటిని ఏం చేస్తుందంటే రీఅబ్జార్ప్షన్ అంటే పునఃశ్వాసనం చేస్తుంది. ఇక్కడ సమీప సంవల్తనాళంలో ఉన్న బాహ్య రక్తకేశ నాళికలు అనేవి వాటిని పీల్చుకుంటాయి అన్నమాట. అవి పీల్చుకున్న తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది, తర్వాత సమీప సంవల్తనాళం నుంచి హెల్నీ సెక్కింగ్ వస్తుంది. హెల్నీ సెక్కింగ్లో కూడా కొంత రీఅబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఆ హెల్నీ సెక్కిన తర్వాత చివరిగా ఎక్కడికి వెళ్తుందంటే దూరాగ్ర సంవల్తనాళంకి వెళ్తుంది. ఈ దూరాగ్ర సంవల్తనాళంలో స్పెషల్ ఏంటంటే ఇప్పుడు అక్కడ ఏమైంది, ఇక్కడ పునఃశ్వాసనం జరిగింది, ఇక్కడ ఏమవుతాయంటే స్రావం జరుగుతుంది, బయటికి కొన్ని విడిచిపెడుతుంది అనమాట. బాహ్య రక్తకేశ నాళికల ద్వారా దూరాగ్ర సంవల్తనాలలో కొన్నిటిని విడిచిపెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూరిక్ ఆమ్లం, క్రియాటిన్, అలాగే మనకు అవసరం లేని ఏవైనా ఉన్నాయని అధిక మోతాదులో సోడియం కానీ పొటాషియం కానీ ఉన్నాయనుకోండి, అటువంటి వాటిని కూడా బయటకు విడిచిపెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూరిక్ ఆమ్లం, నెక్స్ట్ క్రియాటిన్, సోడియం క్లోరైడ్, హైడ్రోజన్ అయాన్లు వంటివి బయటికి దేని ద్వారా వస్తాయంటే ఇక్కడ ఉండే దేని ద్వారా బాహ్య రక్తకేశ నాళికల ద్వారా బయటకు వస్తాయి. ఆ తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది, సంగ్రహణాలకు వెళ్తుంది. ఈ సంగ్రహణాలలో ఏమవుతుందంటే నీటిని బయటకు పంపించాలి కదా, ఇక్కడ ఒక నీటిని రీఅబ్జార్ప్షన్ జరగాలంటే ఒక హార్మోన్ అవసరం అండి. ఆ హార్మోన్ పేరు ఏంటంటే వాసోప్రెసిన్ అనే హార్మోన్ ఉపయోగపడుతుంది. వాసోప్రెసిన్. ఈ వాసోప్రెసిన్ అనే హార్మోన్ లోపం వల్ల మనకి ఏ వ్యాధి వస్తుందని చెప్పాను, డయాబెటిస్ ఇన్సిపిడస్ అండి. ఇన్సిపిడస్ అనే వ్యాధి వస్తుంది. వాసోప్రెసిన్ అనే హార్మోన్ లోపం వల్ల వచ్చే వ్యాధి డయాబెటిస్ ఇన్సిపిడస్. అతిమూత్ర వ్యాధి ఈ వాసోప్రెసిన్ వల్ల వస్తుంది, డయాబెటిస్ ఇన్సిపిడస్. ఈ మూత్రాన్ని పరిశీలిస్తే ఇక్కడ గ్లూకోజ్ అనేది కనిపించింది. మరొకసారి చూద్దాం. మూత్రం ఏర్పడేటప్పుడు 3 దశలు జరుగుతాయి. ఒకటి గుచ్చగాలనము లేదా సూక్ష్మగాలనం. గుచ్చగాలనము లేదా సూక్ష్మగాలనం అనేది ఎక్కడ జరుగుతుందంటే బౌమన్ గుళికలో జరుగుతుంది. ఈ బౌమన్ గుళిక అనేది బౌమన్ గుళికలో
వల వంటి నిర్మాణాన్ని ఏర్పరిచిన అభివాహిదం అని ఉంటుంది కదా, ఈ అభివాహిదమని ఒత్తిడి వల్ల అక్కడ గుచ్చికాలనం అనేది జరుగుతుంది. దాని ద్వారా ఏర్పడే మూత్రమే ప్రాథమిక మూత్రం. ఈ ప్రాథమిక మూత్రం అనేది దేంతో సమానం అంటే రక్తంతో సమానం అండి. ఇది రక్తానికి ప్రాథమిక మూత్రానికి తేడా ఏంటంటే రక్తంలో ప్రాథమిక మూత్రంలో రక్త కణాలు ఉండవు, అంతే తేడా. నెక్స్ట్ రెండోది ఏంటంటే బౌమన్ గుళిక అనేది 2 పొరలతో ఏర్పడుతుంది. ఇది పోడోసైట్స్ని కలిగి ఉంటుంది. ఈ బౌమన్ గుళిక ద్వారా ఏర్పడిన ప్రాథమిక మూత్రం అనేది ఈ గ్లోమరులస్ అనేది వడబోస్తుంది కదండి. ప్రాథమిక మూత్రం అనేది సమీప సంవల్తనానికి వస్తుంది. ఈ సమీప సంవల్తనాలలో ఏం జరుగుతుందంటే ప్రాక్సిమల్ కన్వల్టెడ్ ట్యూబ్లో వర్ణనాత్మక పునఃశ్వాసన జరుగుతుంది, రెండో దశ. ఈ వర్ణనాత్మక పునఃశ్వాసనలో మన శరీరానికి అవసరమైనవి అబ్జార్ప్షన్ జరుపుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజు, అలాగే అమైనో ఆమ్లాలు, నెక్స్ట్ గ్లూకోజ్తో పాటు అమైనో ఆమ్లాలు, అలాగే విటమిన్ డి, అలాగే సోడియం, పొటాషియం, కాల్షియం అటువంటి, అలాగే 75% నీరు రీఅబ్జార్ప్షన్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఆ రీఅబ్జార్ప్షన్ జరగగా తర్వాత మిగతాది అంతా దేనిలోకి వెళ్తుందంటే హెల్నీ సెక్యూమ్లో కొంత వాటర్ రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. మరి హెల్నీ సెక్యూమ్ నుంచి మిగతాదంతా ఎక్కడికి వెళ్తుందనంటే దూరాగ్ర సంవల్తనాలు. అయితే ఇక్కడ ఎలా రీఅబ్జార్ప్షన్ జరుగుతుందంటే సమీప సంవల్తనాలలో బాహ్య రక్త కేశనాళికలు ఉంటాయండి. ఆ బాహ్య రక్త కేశనాళికలు ఏం చేస్తాయంటే ఈ 75% నీరుని, ఆ తర్వాత గ్లూకోజ్ని, అమైనో ఆమ్లాలని, సోడియం, పొటాషియం వంటి వాటిని, అలాగే సోడియం, పొటాషియం, కాల్షియం వంటి వాటిని ఇక్కడ బాహ్య రక్త కేశనాళికలు రీఅబ్జార్ప్షన్ చేసుకుంటాయి. ఆ రీఅబ్జార్ప్షన్ జరగగా మిగతాది హెన్లీ సెక్యూమ్ వస్తుంది. హెన్లీ సెక్యూమ్లో కొంత రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. అది జరగగా చివరికి ఎక్కడికి వెళ్తుందంటే మన డిస్టల్ కన్వల్యూట్ దూరాగ్ర సంవల్తనాలకు వెళ్తుంది. దూరాగ్ర సంవల్తనాలకు వచ్చేసరికి ఈ మూత్రంలోకి ఏమేమి చేరుతాయంటే యూరియా, యూరిక్ ఆమ్లం, క్రియాటిన్, ఇలా సోడియం, కొన్ని పొటాషియం వంటి లవణాలు ఇటువంటివన్నీ ఇక్కడ చేరుతాయి అన్నమాట. ఆ చేరిన తర్వాత మళ్ళీ ఆ మూత్రం అనేది ఎక్కడికి వెళ్తుందంటే కలెక్టింగ్ డక్ట్లోకి వెళ్తుంది, సంగ్రహణాలలో కూడా వాటర్ అనేది రీఅబ్జార్ప్షన్కు ఒక హార్మోన్ అవసరం, వాసోప్రెసిన్. ఒకవేళ వాసోప్రెసిన్ అనే హార్మోన్ లోపించింది అనుకోండి మనకి అతిమూత్ర విసర్జన జరుగుతుంది. వాసోప్రెసిన్ అనే హార్మోన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏదంటే డయాబెటిస్ ఇన్సిపిడస్. ఇక్కడ అతిమూత్ర విసర్జన అనేది జరుగుతుంది. ఇదంతా దేనికి సంబంధించిన విషయం ఏంటంటే ఇది మూత్రనాళిక యొక్క నిర్మాణం. 40 సంవత్సరాలు దాటిన తర్వాత మూత్రనాళిక యొక్క క్రియాశీలత తగ్గిపోతుంది. ఒకవేళ మూత్రనాళికలు సరిగా పనిచేయకపోనుకోండి కృత్రిమ మూత్రపిండం. ఆ కృత్రిమ మూత్రపిండం గురించి నెక్స్ట్ తెలుసుకుందాం. కృత్రిమ మూత్రపిండం ఆర్టిఫిషియల్ కిడ్నీ అండి. దీన్ని మొట్టమొదటిసారిగా తయారు చేసిన వ్యక్తి ఎవరంటే విలియం జేకాఫ్. 1943 1943 సంవత్సరంలో విలియం జేకాఫ్ అనే శాస్త్రవేత్త కృత్రిమ మూత్రపిండాన్ని తయారు చేశాడండి. ఏ దేశం అంటే నెదర్లాండ్ అండి. అయితే ఈ కృత్రిమ మూత్రపిండం అనేది దేని ఆధారంగా పనిచేస్తుందంటే వ్యాపనము మరియు ఇంకేంటంటే సూక్ష్మగాలం, అదే సూక్ష్మ వడకట్టుల పద్ధతి. ఇంకోండి ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుందంటే కృత్రిమ మూత్రపిండం వ్యాపనము, సూక్ష్మ వడకట్టు పద్ధతి ద్వారా కృత్రిమ మూత్రపిండం అనేది పనిచేస్తుంది. మరి వ్యాపనం అంటే ఏంటి, డిఫ్యూజన్ ప్రాసెస్ అంటే ఏంటని తెలియాలి. కృత్రిమ మూత్రపిండం అనేది దేని ఆధారంగా పనిచేస్తుందండి వ్యాపనము, సూక్ష్మ వడకట్టుట అనే పద్ధతి ద్వారా కృత్రిమ మూత్రపిండం పనిచేస్తుందండి. మరి ఈ వ్యాపనం అంటే ఏంటి, డిఫ్యూజన్ అంటే ఏంటి? అధిక గాఢత నుంచి అల్ప గాఢత వైపు అణువులు లేదా అయానులు విచక్షణా స్థలం అవసరం లేకుండా ప్రయాణిస్తే ఆ పద్ధతిని వ్యాపనం అని అంటాం. అధిక గాఢత నుంచి అల్ప గాఢత వైపు అణువులు లేదా అయానులు విచక్షణా స్థలం అవసరం లేకుండా ప్రయాణిస్తే ఆ పద్ధతిని వ్యాపనము అని అంటాం, డిఫ్యూజన్ ప్రాసెస్ అంటాం. మరి ఏ పద్ధతి ద్వారా పనిచేస్తుంది మూత్రపిండం అంటే వ్యాపనము మరియు సూక్ష్మ వడగట్టుట అనే పద్ధతి ద్వారా కృత్రిమ మూత్రపిండం పనిచేస్తుందండి. కృత్రిమ మూత్రపిండం ఏ పద్ధతుల ద్వారా పనిచేస్తుందండి వ్యాపనము మరియు సూక్ష్మ వడగట్టుట అనే పద్ధతి ద్వారా పనిచేస్తుంది. మరి ఇప్పుడు మనం సాధారణంగా మూత్రపిండం పనిచేయని స్థితిలో మనం మూత్రపిండం అవసరం.
ఆ మూత్రపిండాన్ని కృత్రిమ మూత్రపిండం అంటాం. మూత్రపిండం పనిచేయని స్థితిలో రక్తాన్ని వడపోయడానికి తోడ్పడే యంత్రాన్ని ఏమంటామంటే డయలైజర్ అంటాం. ఏమంటారండి? డయలైజర్. దాని పేరే కృత్రిమ మూత్రపిండం. మూత్రపిండం కొన్నిసార్లు పనిచేయదు కొన్ని పరిస్థితుల్లో. ఆ పని చేయని పరిస్థితుల్లో కృత్రిమ మూత్రపిండాన్ని ఉపయోగిస్తాం. ఆ కృత్రిమ మూత్రపిండాన్ని ఏమని పిలుస్తామంటే డయలైజర్ అని పిలుస్తామండి. ఓకేనండి. ఈ డయలైజరు ద్వారా మనం రక్తాన్ని వడబోయడాన్ని ఏమంటామంటే హీమోడయాలసిస్ అంటాం. ఏమంటారండి? హీమోడయాలసిస్ అని అంటాం. ఓకేనండి. హీమోడయాలసిస్. మరి ఈ ప్రక్రియలో మనం ఏం చేస్తామంటే ఈ ప్రక్రియలో రక్తాన్ని దమం నుంచి తీసి దానికి హెపారిన్ కలుపుతామండి. ఏం కలుపుతామండి? హెపారిన్ కలిపి దేనిలో పంపిస్తాము? హెపారిన్ కలిపి డయలైజరీ యంత్రంలోకి పంపిస్తామన్నమాట. ఫస్ట్ వన్ని మనం ఆర్టిఫిషియల్ కిడ్నీ అయినప్పుడు అక్కడ ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఫస్ట్ ఆ బ్లడ్ని దేని ద్వారా కలెక్ట్ చేస్తామంటే దమన్ ద్వారా కలెక్ట్ చేస్తాం. ఆ దమన్ నుంచి తీసి దానికి హెపారిన్ కలుపుతామండి. ఈ హెపారిన్ కలిపి దేనిలో పంపిస్తామంటే డయలైజర్ యంత్రంలో పంపిస్తామండి. ఆ డయలైజర్ యంత్రంలో ఏముంటుందంటే సెల్లోఫోన్ టేప్లో పంపిస్తాం. సెల్లోఫోన్ అని టేప్లో పంపించిన తర్వాత అది ఏం చేస్తుంది? లవణాలని వ్యర్థ పదార్థాలని వేరు చేస్తుంది అనమాట. వేరు చేసిన తర్వాత ఈ టేప్ డయలైజర్ గొట్టంలోకి రక్తాన్ని డయలైజింగ్ యంత్రాన్ని వేరు చేస్తుంది అనమాట. అంటే వేరు ప్రక్రియ ఎక్కడ జరుగుతుందంటే ఈ సెల్లోఫోన్ టేప్లో పంపించిన తర్వాత లవణాలు వ్యర్థ పదార్థాలు వేరు చేయడం జరుగుతుంది అనమాట. మరి డయలైజర్ ద్రవం ఒకే నిర్మాణాన్ని కలిగి ఉన్నట్టు, కానీ డయలైజర్ ద్రవానికి దానికి తేడా ఏంటంటే నత్రజని లవణాలు ఉండవు. ఆ నత్రజని లవణాలని రిమూవ్ చేస్తుంది అనమాట ఈ డయలైజర్ యంత్రం అనమాట. ఓకేనండి. కృత్రిమ మూత్రపిండాన్ని కనుగొన్న వ్యక్తి ఎవరండి? విలియం జేకాబ్. మరి ఆయన ఏ దేశం అండి? నెదర్లాండ్ దేశం. మరి కిడ్నీస్ పనిచేయనప్పుడు మనం రక్తాన్ని వడగొట్టుటకు ఒక ప్రక్రియ చేస్తాం. ఆ ప్రక్రియను ఏమంటామంటే హీమోడయాలసిస్ అంటాం. హీమోడయాలసిస్కి ఉపయోగపడే యంత్రం ఏంటండి? డయలైజర్. మరి దేని ద్వారా రక్తాన్ని తీసుకుంటాం? దమన్ ద్వారా తీసుకుంటాం. దమన్ ద్వారా రక్తాన్ని తీసుకొని దాన్ని ఏం చేస్తాం? హెపారిన్ కలుపుతాం. హెపారిన్ కలిపిన దాన్ని ఏం చేస్తామంటే డయలైజర్ యంత్రంలో పంపిన తర్వాత ఆ యంత్రంలో ఏముంటుంది? సెల్లోఫోన్ టేప్లో కొలుతుంది. దానిలో ఏమవుతుంది? సెల్లోఫోన్ టేప్లోకి వెళ్ళిన వెంటనే ఏమవుతాయంటే లవణాలు వ్యర్థ పదార్థాలు వేరు చేస్తారనమాట. ఆ వేరు చేసిన తర్వాత ఈ టేప్ డయలైజర్ గొట్టంలోని రక్తాన్ని డయలిజింగ్ ద్రవాన్ని డయాలసిస్ చేసి వేరు చేస్తాం అనమాట. ఓకేనండి. ఇలా శుభ్రపరిచిన అప్పుడు ఈ వ్యర్థ పదార్థాలను బయటికి వెళ్ళిపోతాయి కదండి, నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు. దానికి యాంటీ హెపారిన్ కలుపుతాం. యాంటీ హెపారిన్ కలిపి సిర ద్వారా రక్తంలోకి పంపిస్తాం అనమాట. ఈ ప్రక్రియను ఏమంటారంటే డయాలసిస్ అంటాం, హీమోడయాలసిస్ అంటాం. ఈ హీమోడయాలసిస్ ప్రక్రియకు ఎంత టైం పడుతుందంటే దాదాపు 2 నుంచి 6 గంటలు పడుతుందండి. ఓకేనండి. 2 నుంచి 6 గంటలు పడుతుంది. మరి మొట్టమొదటిసారిగా ఇప్పుడు మనకి ఈ కృత్రిమ మూత్రపిండాన్ని ద్వారా మనం ఇలా చేసిన వ్యక్తి ఎవరంటే చార్లెస్ హాఫ్నెగెల్ అనే శాస్త్రవేత్త అండి. మొట్టమొదటిసారిగా మూత్రపిండ మార్పిడి జరిగింది. ఎవరి ద్వారా అంటే చార్లెస్ హాఫ్నెగెల్ అనే శాస్త్రవేత్త అండి. వాషింగ్టన్లో జరిగింది. మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా మూత్రపిండ మార్పిడి ఎప్పుడు జరిగిందంటే 1954లో అండి. ఓకేనండి. ఏ వ్యక్తి చేశారంటే చార్లెస్ హాఫ్నెగెల్. ఈయన ఏ దేశంలో చేశాడంటే వాషింగ్టన్లో. మరి భారతదేశంలో జరిగిందా ఈ అంటే మూత్రపిండ మార్పిడి జరిగిందంటే జరిగిందండి. ఎక్కడంటే వెల్లూరు ఇన్స్టిట్యూట్లో జరిగిందండి. ఓకేనండి. వెల్లూరు ఇన్స్టిట్యూట్లో జరిగింది ఈ మూత్రపిండ మార్పిడి అనమాట. నెక్స్ట్ మరి సాధారణంగా మనం కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయి. దానికి కారణం ఏంటంటే కాల్షియం ఆక్సాలేటు స్ఫటికాల వల్ల కిడ్నీలో ఏం ఏర్పడతాయంటే స్టోన్స్ ఏర్పడతాయి. మరి మూత్రము వాటి అపస్థితులు ఏంటి? మూత్రము అపస్థితులు అంటే దానికి సంబంధించిన విషయాన్ని నేర్చుకుందాం. హెమటూరియా అనేది ఒక అపస్థితి. హెమటూరియా అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే హెమటూరియా అంటే రక్తంలో ఏముంటుందండి? హీమోగ్లోబిన్ ఉంటుంది. మరి పేర్లో ఉంది హీమోగ్లోబిన్ ప్లస్ యూరియా
ఏమవుద్ది? హెమటోరియా అనొచ్చు. అంటే దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే మూత్రం ద్వారా ఏంటి రక్తం బయటికి రావడాన్ని ఏమంటారంటే హెమటోరియా అని అంటాం సింపుల్గా. హీమా అంటే మరి హీమోగ్లోబిన్ అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మూత్రం ద్వారా రక్తం విడుదలవుట్ని ఏమంటారంటే హెమటోరియా అంటాం. సాధారణంగా అది ఎక్కువగా ఇలా జరగడానికి కారణం సిస్టోజోమా హెమటోబియం అనే పరాన్నజీవి ఉంది, అంటే వ్యాధికారక జీవి. దానివల్ల ఈ హెమటోరియా అనేది వస్తుందన్నమాట. సిస్టోజోమా హెమటోబియం, దీన్ని బ్లడ్ ఫ్లూక్ అంటాం అనమాట. ఓకేనండి. సిస్టోజోమా హెమటోబియం ఏమంటారంటే బ్లడ్ ఫ్లూక్. దాని ద్వారా ఏమవుతుందో దానివల్ల వ్యాధి కార్యక్రమం వల్ల మూత్రం ద్వారా రక్తం విడుదలవుతుంది. ఈ ప్రక్రియను ఏమంటారంటే హెమటోరియా అని అంటాం. ఓకేనండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే గ్లూకోసూరియా. పేరులో ఉంది. గ్లూకోసూరియా అంటే అర్థం ఏంటి? మూత్రం ద్వారా గ్లూకోజ్, గ్లూకో అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. మూత్రం ద్వారా గ్లూకోజ్ విడుదలవుతే దాన్ని గ్లూకోసూరియా అని అంటాం. పేరులోనే మనం అబ్జర్వ్ చేయాలి. ప్రోటోన్యూరియా అంటే ఏంటి? ప్రోటీన్యూరియా లేదా ఆల్బున్యూరియా అంటే సింపుల్గా గుర్తుపెట్టు. ఆల్బుమిన్ అనేది రక్తం యొక్క ప్లాస్మాలో ఉండే ప్రోటీన్. మరి ప్రోటీన్ అనేది రక్తం నుంచి విడుదలైంది అనుకోండి, దాన్ని ప్రోటోన్యూరియా అని అంటాం. ఓకే. ఆల్బుమిన్ అనేది ఒక ప్రోటీనే కాదండి, ప్రోటీన్. కాబట్టి ఆ ప్రోటీన్ అనేది మూత్రం ద్వారా విడుదలవుతుంది కాబట్టి ప్రోటీనీరియా అని అంటాం. ఓకేనండి. అదే ఆల్బుమిన్ అనే ప్రోటీన్ విడుదలవుతుంది కాబట్టి దాన్ని ఆల్బున్యూరియా అని అంటాం. ఓకేనండి. నెక్స్ట్ కాలిక్యూలి. కాలిక్యూల్ అని అంటే ఏంటి? మూత్రం ద్వారా రాళ్ళు ఏర్పడడాన్ని కాలిక్యూలి అని అంటామండి. ఏమంటారండి? మూత్రం ద్వారా రాళ్ళు. ఈ రాళ్ళు అనేది ఎలా ఏర్పడతాయంటే కాల్షియం ఆక్సిలేటెడ్ స్ఫటికాలు ఏర్పడతాయండి. ఓకేనండి. ఈ కాల్షియం ఆక్సిలేటెడ్ స్ఫటికాల వలన ఈ రాళ్ళు అనేవి ఏర్పడతాయండి. ఓకేనండి. మూత్రంలో ఉండే పిండి పదార్థం ఏదనంటే గ్లూకోజ్. మూత్రంలో ఉండే కర్బన పదార్థం, మాంసకృతులు ఎక్కువగా ఆహారం తీసుకున్నాం అనుకో, మాంసకృతులు ఆహారంగా తీసుకోవడం వల్ల ఏ మూత్రం ఎక్కువ విడుదలవుతుందంటే యూరియా విడుదలవుతుంది. మాంసకృతుల్ని అంటే పప్పు ధాన్యాలను ఎక్కువగా ఆహారం తీసుకోవడం వలన ఏ వ్యర్థ పదార్థం ఏర్పడుతుందంటే యూరియా. ఓకేనండి. పిండి పదార్థాలను అధికంగా తీసుకునేటప్పుడు ఏర్పడింది గ్లూకోజ్ ఏర్పడుతుంది. పిండి పదార్థాలు అధికంగా తీసుకున్న వాటిలో మూత్రంలో ఏముంటుంది? చక్కెర ఉంటుంది. ఓకేనండి. అదే ఆ మాంసకృతులు తీసుకునేటప్పుడు ఏమొస్తుంది? యూరియా అనేది మూత్రంలో కనిపిస్తుంది అనమాట. మొదటి అపస్థితి ఏం చెప్పామండి? హెమటోరియా. హెమటోరియా అంటే ఏం చెప్పాం? మూత్రం ద్వారా రక్తం విడుదలవుతుంది, హెమటోరియా అంటాం. గ్లూకోసూరియా అంటే ఏం చెప్పామండి? మూత్రం ద్వారా గ్లూకోజ్ బయటికి రావడాన్ని గ్లూకోసూరియా అని అంటాం. దీన్ని గ్లూకోసూరియా అంటే ఏం లేదండి, మనకి ఇన్సులిన్ ఉంది కదా, క్లామం నుంచి విడుదలవుతుందా లేదా? క్లామం యొక్క వినాల భాగంలో ఉండే లాంగ్రెన్ స్ఫటికల యొక్క బీటా కణాల నుంచి ఇన్సులిన్ విడుదలవుతుందండి. ఈ ఇన్సులిన్ అనేది సరిగా ఉత్పత్తి కాలేదనుకోండి, మనం తీసుకునే ఆహార పదార్థాలు, పిండి పదార్థాలు తీసుకున్నాం కదా, ఎలా మారుతుంది? గ్లూకోజ్గా మారుతుంది. గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చే హార్మోన్ ఏది? ఇన్సులిన్ కదండి. ఒకవేళ ఇన్సులిన్ విడుదల కాలేదనుకోండి, గ్లూకోజ్ ఏ విధంగా మారదు? గ్లైకోజన్గా మారుతాం. రక్తంలో అప్పుడు దేని శాతం పెరుగుతుంది? గ్లూకోజ్ శాతం పెరుగుతుంది. అలాగే మూత్రం ద్వారా గ్లూకోజ్ శాతం బయటకు వచ్చింది అనుకో, దాన్నే ఏమంటారంటే గ్లూకోసూరియా అని అంటాం. ఎగ్జాంపుల్ మనం ఈజీగా తీసుకోవాల్సింది ఏంటంటే డయాబెటిస్ మిలిటస్లో ఏం కనిపిస్తుందంటే డయాబెటిస్ మిలిటస్ అంటే మధుమేహ వ్యాధి లేదా చక్కెర వ్యాధి అని అంటాం. ఆ షుగర్ డిసీజ్లో ఇదే కనిపిస్తుంది అనమాట. మూత్రం ద్వారా గ్లూకోజ్ అనేది బయటకు వెళ్తుంది. దాన్ని ఏమంటారండి? గ్లూకోసూరియా అని అంటాం. మరి ప్రోటోనూరియా లేదా ఆల్బునూరియా అంటే ఏంటి అర్థమైందంటే సింపుల్గా ప్లాస్మా యొక్క ప్రోటీన్ ఏదంటే ఆల్బుమిన్. ఆల్బుమిన్ అనే ప్రోటీన్ అనేది మూత్రం ద్వారా విడుదలైతే దాన్ని ప్రోటోనూరియా లేదా ఆల్బున్యూరియా అని అంటాం. ఓకేనండి. కాలిక్యూల్ అంటే ఏంటంటే మూత్రం ద్వారా రాళ్ళు వచ్చాయనుకోండి, దాన్ని కాలిక్యూలి అని అంటాం. మరి ఫినైల్ క్యూటినేరియా అనేది ఉంటుంది. ఫినైల్ క్యూటినేరియా అంటే ఏంటంటే ఫినైల్ ఎలనిన్ అనే హైడ్రాక్సీ అనే ఎంజైము ఏంటంటే లాప్ వచ్చింది అనుకోండి, దానివల్ల ఫినైల్ క్యూటినేరియా అనేది ఏర్పడుతుంది. ఏంటంటే ఫినైల్ ఎలనిన్ అనే హైడ్రాక్సీ ఎంజైమ్ అనమాట. ఫినైల్ ఎలనిన్ అనే హైడ్రాక్సీ ఎంజైమ్ లోపం వలన మనకు వచ్చింది ఫినైల్ క్యూటినేరియా. ఎప్పుడైనా కొన్నిసార్లు కొంతమందికి మూత్రం అనే బ్లాక్ కలర్ వస్తుంది. ఆ బ్లాక్ కలర్ కారణం ఏంటంటే ఫినైల్ క్యూటినేరియా అనే లక్షణం అనమాట, డిసీజ్. అది ఏ ఎంజైమ్ లోపం వల్ల వస్తుందండి? ఫినైల్ ఎలనిన్ అనే హైడ్రాక్సీ ఎంజైమ్ లోపం వలన వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ పాలిన్యూరియా. పేరులో ఉంది. పాలిన్యూరియా అంటే అర్థం ఏంటంటే జనరల్గా అతి మూత్రం విడుదల అనమాట. అతిగా మూత్రం విడుదలైతే దాన్ని పాలిన్యూరియా అని అంటాం. ఏ న్యూరియా అంటే
ఏనూరియా అంటే సింపుల్గా ఏం చెప్పాలంటే మూత్రపిండం పనిచేయని స్థితిని ఏనూరియా అని అంటాం. ఓకేనండి. మూత్రపిండం పనిచేయని స్థితిని ఏమంటారండి? ఏనూరియా. ఆల్కెఫ్టోనూరియా అంటే ఏంటి? ఏం లేదండి, ఆల్కెఫ్టోనూరియా అంటే ఏంటంటే మూత్రం ద్వారా హోమోజెన్సిక్ ఆమ్లం విడుదల. అంటే మూత్రం ద్వారా హోమోజెన్సిక్ ఆమ్లం విడుదలైందనుకో దాన్ని ఆల్కెఫ్టోనూరియా అని అంటాం అనమాట. ఓకేనండి. ఆల్కెఫ్టోనూరియా మరొకసారి చూడండి. హిమటూరియా అంటే ఏంటి? మూత్రం ద్వారా రక్తం విడుదల ఉంటును హిమటూరియా అని అంటాం. గ్లూకోసూరియా అంటే మూత్రం ద్వారా గ్లూకోజ్ విడుదల ఉన్ను గ్లూకోసూరియా అండి. ప్రోటోనూరియా లేదా ఆల్బునూరియా అంటే ఆల్బుమిన్ అనే ప్రోటీన్ లోపం వల్ల వచ్చేది ప్రోటోనూరియా లేదా ఆల్బునూరియా. అది ఏం చేస్తుందంటే మూత్రం ద్వారా ఆల్బుమిన్ ప్రోటీన్ విడుదలవుతుంది. కాలిక్యూలే అంటే మూత్రం ద్వారా రాళ్ళు ఏర్పడితే కాలిక్యూలే అని అంటాం. ఫినైల్ క్యూటినేరియా అనేది ఏంటంటే ఫినైల్ ఎలనిన్ అనే హైడ్రాక్సీ ఎంజైమ్ లోపం వల్ల వస్తుంది. ఇది బ్లాక్ కలర్లో మూత్రం అనేది వస్తుంది. ఫాలిన్యూరియా అంటే అధిక మూత్రం విడుదలను ఫాలినూరియా అంటాం. ఏనూరియా అంటే మూత్రపిండం పనిచేయని స్థితిని ఏనూరియా అని అంటాం. ఓకేనండి. నెక్స్ట్ ఆల్కెఫ్టోనూరియా అంటే మూత్రం ద్వారా హోమోజెన్సిక్ ఆమ్లం అనేది విడుదలవడాన్ని ఆల్కెఫ్టోనూరియా అని అంటాం. కృత్రిమ మూత్రపిండాన్ని ఎవరు కనుగొన్నారండి? విలియం జేకాబ్. నెక్స్ట్ మొట్టమొదటిసారిగా మూత్రపిండ మార్పిడి అనేది ఎప్పుడు జరిగిందండి? ఎవరు జరిపారు? ఆఫ్ నెగెల్. ఎప్పుడండి? 1954 వాషింగ్టన్ డీసీలో. మరి భారతదేశంలో జరిగిందా మూత్రపిండ మార్పిడి? మూత్రపిండ మార్పిడి మొట్టమొదటిసారిగా జరిపిన వ్యక్తి ఆఫ్ నెగెల్ అండి. ఓకేనండి. భారతదేశంలో జరిగింది ఎక్కడంటే ఎక్కడ? వెల్లూరు ఇన్స్టిట్యూట్లో జరిగిందండి మూత్రపిండ మార్పిడి అని. రసాయన సంఘటన అండి. ఈ రసాయనిక సంఘటనను పరిశీలిస్తే 96% నీరు ఉంటుందండి. మూత్రంలో నీటి పర్సంటేజ్ ఎంత అండి? 96% నీరు ఉంటుంది. 96%. మిగతా 4% తీసుకుంటే ఈ 4%లో 2.5% యూరియా, నెక్స్ట్ యూరిక్ ఆమ్లం, నెక్స్ట్ క్రియాటిన్, ఇటువంటి పదార్థాలు ఈ 2.5లో ఉంటుంది. మరి రిమైనింగ్ 1.5% ఏముంటుందంటే అకర్బన పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ ఏంటి? 2.5 అనేది కర్బన పదార్థాలు. ఓకేనండి. 1.5 అనేది అకర్బన పదార్థాలు. ఇది రసాయన సంఘటన. 96% నీరు ఉంటుంది. 2.5% యూరియా, యూరిక్ ఆమ్లం, క్రియాటిన్ ఉంటాయి. 1.5 అనేది అకర్బన పదార్థాలు అనేవి ఇందులో ఉంటాయి. 1.5. మరి ఈ మూత్రపిండమే కాక అదనంగా ఏమైనా మానవుల్లో విసర్జక అవయవాలు ఉన్నాయా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటి అని అంటే ఫస్ట్ మనం ఊపిరితిత్తులు, లంగ్స్ తీసుకోండి. ఇది ఒక విసర్జక అవయవం. ఎలా చెప్తామంటే జీవక్రియల ఫలితంగా కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ని బయటకు పంపించేది లంగ్స్. అందుకే ఊపిరితిత్తులు కూడా ఒక విసర్జక అవయవం అని చెప్పవచ్చు. మరి అలాగే చర్మము ఒక విసర్జక అవయవం. ఎందుకంటే అధిక మోతాదులో ఉన్న లవణాలని మరియు నీటిని బయట పంపిస్తుంది. లవణాలని మరియు నీటిని పంపిస్తుంది. ఈ చర్మంలో సెబేసియస్ గ్లాండ్స్ ఉంటాయి, శ్వేత గ్రంథులు ఉంటాయి, వాటితో పాటు సెబేసియస్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ సెబేసియస్ గ్లాండ్స్ ఏం స్రవిస్తాయంటే సీబం అనే పదార్థాన్ని స్రవిస్తాయి. ఏంటండి? సీబం, సెబం అంటాం. ఈ సేబంలో ఏముంటాయి? మైనము, స్టీరాల్స్, కర్బన పదార్థాలు, నెక్స్ట్ మరియు ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఈ సేబంలో కనిపిస్తాయి అన్నమాట. అంటే చర్మం ఒక విసర్జక అవయవం అనేది చెప్తామా లేదా? మరి తర్వాత మూడోది ఏంటంటే కాలేయం కూడా ఒక విసర్జక అవయవం అని చెప్పొచ్చు. ఏంటి? కాలేయం ఎలా ఉత్పత్తి చేసింది? కార్బన్ డైఆక్సైడ్, అమోనియాని ఉపయోగించి ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్, అమోనియా కలిసి ఏం ఏర్పడింది? యూరియా ఏర్పడింది. ఏ సైకిల్ ద్వారా? ఆర్నితిన్ వలయం ద్వారా. మరి ఎర్ర రక్త కణాల్లో హీమోగ్లోబిన్ విచ్ఛిన్నం చేసి బైలుర్బిన్, బైలువర్దిన్, యూరోక్రోమ్, బైలుర్బిన్, బైలువర్దిన్, యూరోక్రోమ్, ఈ యూరోక్రోమ్ గురించి మాట్లాడితే ఏమవుతుందంటే మూత్రం లేత పసుపు రంగులో ఉండడానికి కారణం యూరోక్రోమ్ అండి. మూత్రం లేత పసుపు రంగులో ఉండడానికి కారణం దీనివల్ల అంటే యూరోక్రోమ్ వల్ల మూత్రం అనేది లేత పసుపు రంగులో ఉంటుంది. ఎర్ర రక్త కణాల్లో హీమోగ్లోబిన్ విచ్ఛిన్నమైనప్పుడు బైలుర్బిన్, బైలువర్దిన్, ఇవి పైచరస్ లవణాలు, వర్ణకాల గురించి మాట్లాడాం కదా.
బైల్ జ్యూస్లో ఏముంటాయంటే పైచరస లవణాలండి. ఈ పైచరస లవణాలంటే సోడియం కోలేట్, సోడియం టారోక్లేట్, సోడియం గ్లైకోలేట్ గురించి అక్కడ మాట్లాడాం జీర్ణ వ్యవస్థలో. మరి పైచరస వర్ణకాలు ఏంటంటే బైలూర్బిన్, బైలువర్దిన్. ఈ బైలూర్బిన్, బైలువర్దిన్ ఎలా ఏర్పడతాయంటే ఆర్బీసీలో ఇవి ఉంటాయి, హీమోగ్లోబిన్ ఉంటాయి. ఆ హీమోగ్లోబిన్ విచ్ఛిన్నం వల్ల ఈ బైలూర్బిన్, బైలువర్దిన్ అనేవి పైచరస వర్ణకాలు అనేవి ఏర్పడతాయి. ఓకే, ఈ పైచరస వర్ణకాలని నెక్స్ట్ యూరోక్రోమ్ని బయటకు పంపించడంలో ఈ కాలేయం అనేది ఉపయోగపడుతుంది. ఈ పైచరస వ్యర్థాలు అనేవి దేని ద్వారా వచ్చేస్తాయంటే మూత్రం ద్వారా బయటికి వచ్చేస్తాయి. కాబట్టి కాలేయం కూడా ఒక విసర్జక అవయవంగా చెప్పచ్చు. మరి చివరిగా మనకి కాలేయంతో పాటు చివరిగా లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద ప్రేగు. ఈ పెద్ద ప్రేగు ఏంటి, దీని ప్రత్యేకత ఏంటంటే పెద్ద ప్రేగు విషయంలోకి వచ్చేసరికి ఇది అధికంగా ఉన్న కాల్షియం, మెగ్నీషియం అయాలని శరీరం నుండి తొలగించడానికి ఉపయోగపడుతుంది. అంటే అధికంగా ఏమైనా కాల్షియం కానీ, మెగ్నీషియం అయాన్స్ కానీ, ఐరన్ అయాన్స్ కానీ ఉన్నాయనుకోండి, ఆ అయాన్లు ఉన్నప్పుడు ప్రేగులో ఉపకళా కణజాలం ఉంటుంది. ఆ ఉపకళా కణజాలం ద్వారా ఇవి శోషించబడతాయి అన్నమాట. ఆ శోషించబడి ఇవి మల విసర్జన ద్వారా వచ్చే వేస్ట్ మెటీరియల్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఉపకళా కణాలతో వేరు చేయబడుతుంది. ఆ వేరు చేయబడిన కాల్షియం, మెగ్నీషియం మరియు ఐరన్ అయాన్లు అనేవి మల విసర్జన ద్వారా బయటికి ఈ అయాన్లు వస్తాయి. అంటే కాల్షియము, నెక్స్ట్ ఏంటి ఐరను, నెక్స్ట్ ఏంటి మెగ్నీషియం. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి అయాన్లు అధిక మోతాదులో ఉన్నప్పుడు పెద్ద పేగులో ఉన్న ఉపకళా కణాలు గ్రహిస్తాయి. ఆ ఉపకళా కణాలు ఏం చేస్తాయంటే మల విసర్జన ద్వారా బయటకు పంపిస్తాయి అన్నమాట. అంటే పెద్ద ప్రేగు కూడా విసర్జనలో ఒక పాత్ర అనేది వహిస్తుంది. అందుకే ఊపిరితిత్తులు, చర్మము, కాలేయము, పెద్ద ప్రేగు కూడా విసర్జనలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.